దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరొకసారి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా. దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప అవకాశం బట్టి నేను దేవుని యొక్క నామాన్ని స్తుతిస్తుంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఈ దినాన ప్రతి ఒక్కరు కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ తల్లులను గౌరవిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ అనేక సందేశాలు పంపుతూ ఉంటున్నారు. మంచిదే. కేవలం ఒక దినం మాత్రమే కాక ఎప్పుడూ కూడా మనము కృతజ్ఞత కలిగి ఈ యొక్క భావన కలిగిన వారమై ఉండాల్సిన వారమై ఉంటున్నామని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. భౌతికంగా దేవుడు నాకు అనుగ్రహించిన తల్లిని బట్టి నేను దేవుడిని స్తుతిస్తుంటున్నాను, దేవుడిని మహిమపరుస్తున్నాను. ఈ లోకంలో నేను జన్మించడానికి నాకు జన్మనిచ్చిన తల్లిని బట్టి దేవునికి స్తోత్రం. ఈ లోకంలో సృష్టించిన తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. అదేవిధంగా నా జీవితంలో దేవుడు నాకు అనుగ్రహించిన నా యొక్క భార్యను బట్టి దేవుని మహిమ పరుస్తుంటున్నాను. పాస్టర్ గారిని బట్టి, దైవజనురాలను బట్టి ఆమె నాకు చక్కని భార్యగా ఉన్నారు. అదేవిధంగా దేవుడు నాకు అనుగ్రహించిన పిల్లలకు చక్కని తల్లిగా వారు ఉంటున్నారు. వారికి కూడా నా శుభాకాంక్షల్ని తెలియజేస్తుంటున్నాను. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క ఫేస్బుక్ లైవ్ లో మాతో పాటు కలిసి ప్రభువును ఆరాధన చేస్తున్న వారందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ కూడా తల్లులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నాను. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఈ సమయంలో ఎంతమంది దేవుని యొక్క వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు? మీరు వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నట్లయితే దయచేసి అందరూ కూడా నోరు తెరిచి హల్లెలూయా అని చెప్తాం. హల్లెలూయా, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ యొక్క నెల మిరకల్ గాస్పెల్ చర్చ్ వర్షిప్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ సెంటర్ ఈ యొక్క నెలలో మనం ధ్యానం చేస్తున్న అంశం ఏంటంటే ప్రార్థన మరియు విస్తరణ. ప్రార్థన మరియు విస్తరణ అంటే విస్తరణ కొరకు మనం ప్రార్థించాలి అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తుంటున్నాం. ఎబ్బేజు ప్రార్థన గురించి మనము జ్ఞాపకం చేసుకున్నాం, మనం ధ్యానం చేసాం. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత గురించి మనం చూసాం. ఈ నెలంతా కూడా మనం ప్రార్థనలో మరి ఎక్కువగా గడపాలని ప్రత్యేకమైన పిలుపు మనందరికీ కూడా ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము మాతృ దినోత్సవ సందర్భంగా బైబిల్లో ఉన్న కొంతమంది తల్లుల గురించి మనం ధ్యానం చేయబోతుంటున్నాం. మనందరం కూడా సామెతల గ్రంథము 31వ అధ్యాయం, బైబిల్ గ్రంథాన్ని తెరిచి సామెతల గ్రంథము 31వ అధ్యాయము దయచేసి తెరుద్దాం. మీ బైబిల్ ఉన్నవారైతే దయచేసి అందరూ కూడా సామెతల గ్రంథము 31వ అధ్యాయాన్ని దయచేసి చూడాల్సిందిగా మనం చేస్తుంటున్నాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 28, 29 వచనాలు మనం చదువుకుందాం. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. సామెతలు గ్రంథము 31వ అధ్యాయము 28, 29 వచనాలు మనం చదువుకున్నాం. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. చాలా మంది కుమార్తెలు పతివ్రతా ధర్మం అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానవని ఆమె పెనిమిటి ఆమె పొగడును. దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ శ్రేష్టమైన మాటలు 31వ అధ్యాయంలో వ్రాయబడ్డాయి. ఒక స్త్రీ గురించి ఇక్కడ వ్రాయబడింది. ఆమె తన కుటుంబంలో అన్ని విషయాల్లో ఏ విధంగా క్రియాశీలకంగా పనిచేస్తుందో, ఆమె భార్యగా, తల్లిగా, సంరక్షకురాలుగా అన్ని విషయాల్లో గృహాన్ని నడిపించడానికి, గృహాన్ని నిర్వర్తించడానికి దేవుడు అనుగ్రహించిన శక్తి సామర్థ్యాల చేత ఏ విధంగా అన్ని విషయాల్లో కూడా ఆమె పనిచేస్తుందో చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. స్త్రీలు ఏం చేయగలరు అనే విషయాన్ని మనం చూసినప్పుడు వాళ్ళు పలానాదే చేయగలరు, పలానా చేయలేరు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం తెలియచేయడం లేదు.
సామెతల గ్రంథం 31వ అధ్యాయం మనం గమనించినప్పుడు ఆమె యొక్క విశేషమైన గుణ లక్షణాల గురించి ఇక్కడ రాయబడింది. వాస్తవానికి నేను సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఉన్న స్త్రీ గురించి నేను ఇక్కడ బోధించట్లేదు. నేను స్త్రీ యొక్క స్వాభావికమైన కొన్ని విషయాల గురించి నేను మీతో మాట్లాడుతుంటున్నాను. గమనించండి, ఇక్కడ 31వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యంలో స్త్రీ యొక్క మరి నిడివి అంటే ఆమె ఏమి చేయగలదో విశేషమైన గుణ లక్షణాల గురించి ఇక్కడ వ్రాయబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి. అయితే ఈ యొక్క వాక్యపు వెలుగులో మరి కొన్ని విషయాలు మనం ధ్యానం చేయబోతుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి. ఇక్కడ ఆమె పెరిమిటి ఆమెను పొగుడుతాడని, కుమారులు ఆమెని మరి ప్రశంసిస్తారని, మరి ఆమె అందరిపైన దయ చూపిస్తుందని వ్రాయబడింది. అనగా దేవుని చేత అభిషేకించబడి దేవుని యందు భయభక్తులు కలిగిన ఒక తల్లి ఎలా ఉంటుందో అనే విషయాన్ని ఈ యొక్క లేఖన భాగంలో తెలియచేయడం మనం చూస్తుంటున్నాం. బైబిల్ గ్రంథంలో అనేక మంది ఉన్నారు. అనేక మంది తల్లుల గురించి, మరి కొంతమంది కాదండి, ఎంతో మంది ఉన్నారు. అందరిని గురించి ధ్యానం చేయడానికి మనకి సమయం సరిపోదు. అయితే దేవుని యొక్క వాక్యంలో మరి కొద్దిమందిని గురించి ఈ సమయంలో మనం ధ్యానం చేయబోతుంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, దేవుని యొక్క అభిషేకం కలిగిన వారు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, దేవుని యొక్క మార్గాన్ని అర్థం చేసుకున్న వారు ఏ విధంగా తమ గృహాన్ని నిర్వర్తిస్తారో, తమ గృహాన్ని, తమ పిల్లలను, తమ భర్తలు, తమ వ్యాపారమును, తమ కలిగిన సమస్తాన్ని చక్కగా ఏలుబడి చేసి మరి పాలనలో భర్తకు చేదోడు వాదోడుగా ఏ విధంగా ఉంటారో, దేవుని యొక్క నామానికి మహిమకరంగా ఏ విధంగా ఉంటారో అనే విషయాన్ని సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో చాలా స్పష్టంగా వ్రాయడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈ సమయంలో మరి బైబిల్ గ్రంథంలో ఉన్న కొద్దిమంది తల్లుల గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. దయచేసి బైబిల్ గ్రంథం మీతో పాటు ఉన్నట్లయితే నాతో పాటు కలిసి నిర్గమాకాండము దయచేసి చేయాల్సిందిగానే మనం చేస్తున్నాను. నిర్గమాకాండము 2వ అధ్యాయం. నిర్గమాకాండము 2వ అధ్యాయం. నిర్గమాకాండము 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకునేను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడైనడు చూచి 3 నెలలు వారిని దాచెను. తరువాత ఆమె వారిని దాచలేక వారి కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకుని దానికి జిగట మందును కీరును పోసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డిన జమ్ములో దానిని ఉంచగా, ఇక్కడ చూసినట్లయితే ఒక స్త్రీ మనకు కనబడుతుంది. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ 2 భార్యాభర్తలు కనబడుతున్నారు. వారెవరంటే వారు లేవి వంశస్థులు. వారు అమ్రాము, అదేవిధంగా యాకోబు. మరి వీరు ఇక్కడ మనకు కనబడుతున్నారు. వారు దేవుడు వారికి ఒక కుమారుని అనుగ్రహించినప్పుడు ఆ విషయంలో మరి ఏం చేశారనే విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తుంటున్నాం. యాకోబు అనగా ఈ కుమారుని కన్న తల్లి. ఆ కుమారుడు సుందరుడిగా ఉండడం చూసి వారిని దాచినట్లుగా మనం చూస్తున్నాం. కుమారుని దాచిపెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని మనం గమనించినట్లయితే, అంతకుముందే ఐగుప్తు దేశంలో ఒక రాజుగారి చేత, ఫరో చేత ఒక ఆజ్ఞ జారీ చేయబడింది. అదేంటంటే హెబ్రీయుల మగపిల్లలందరినీ కూడా ఏం చేయాలంటే సంహరించాలి. అందరినీ కూడా, వాళ్ళ జనాంగం ఎక్కువైపోతా ఉంది. దీన్ని చూసి వారు తట్టుకోలేకపోయారు. వీరు ఒకవేళ ఈ జనాంగం ఎక్కువ అవుతే మన మీద వీళ్ళు తిరుగుబాటు చేస్తారేమో అని ఐగుప్తీయులు భావించడం చేత మరి హెబ్రీయుల యొక్క సంతానాన్ని చంపివేయాలని చెప్పి ఆజ్ఞ జారీ చేయబడిన ఆ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా భయముతో ఉన్న ఆ సమయంలో ఈ యొక్క స్త్రీ ఒక కుమారునికి ఆమె జన్మనిచ్చింది. అయితే ఆ కుమారుని కన్న ఆ స్త్రీ ఆ కుమారుని దాచిపెట్టింది. ఎన్ని నెలలు దాచిపెట్టింది?
3 నెలలు దాచిపెట్టింది. చూడండి, గమనించినట్లయితే ప్రియమైన బిడ్డలారా, కుమారుని దాచిపెట్టడం అంటే మామూలు విషయం కాదండి. పిల్లలు ఏడిస్తే, కుక్క పెట్టకుండా ఏడిస్తే వారి యొక్క ఏడుపును వినిపించకుండా ఆఫ్ చేయడం అనేది ఎవరి తరం కూడా కాదు. మరి అటువంటి సమయంలో ఈ స్త్రీ ఎన్ని జాగ్రత్తలు తీసుకుందో అని మనం గమనించినప్పుడు, ఈ యొక్క స్త్రీ యొక్క గుణాన్ని మనం గమనించినట్లయితే ఆమె తెగించినట్లుగా మనం చూస్తుంటున్నాం. అంటే తన యొక్క ప్రాణాన్ని పెట్టి, తన ప్రాణానికి తెగించి ఆమె ఆ కుమారుని భద్రపరచడానికి మరి తెగువ చూపించినట్లుగా మనము చూస్తుంటున్నాం. ఇక్కడ దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, మరి తల్లి యొక్క ప్రేమ, మరి ఆమె ఏ విధంగా తన కుమారుని గురించి ఎంత పరితపించిపోతుందనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటున్నాం. చాలా సంవత్సరాల క్రితము ఒక బైబిల్ క్విజ్ పెట్టబడింది. తల్లి ప్రేమ గొప్పదా, దేవుని ప్రేమ గొప్పదా అనేక క్విజ్ అంశము ఇవ్వబడింది. ఆ సమయంలో మరి ఈ యొక్క విషయాన్ని నేను ధ్యానం చేస్తున్నాను. మరి మోషే యొక్క వృత్తాంతాన్ని నాకు ఇచ్చారు. అప్పుడు ఆ సమయంలో నేను చూసినప్పుడు ఇది దాదాపుగా 1992వ సంవత్సరంలో జరిగిందనమాట. అప్పుడు ఈ యొక్క విషయాన్ని గురించి నేను ధ్యానం చేస్తున్నప్పుడు నేను గమనించాను, తల్లి ప్రేమ ఎంత గొప్ప ప్రేమగా ఉందంటే ఆమె తెగించింది. ఆమె ఆత్మకు భయపడలేదు. ఆమె ఏమో జరుగుతుందా, దాన్ని ఏం చేస్తారా, ఒకవేళ పట్టుకుంటే మరి ఆ కుమారుని చంపివేయచ్చు, తనను కూడా చంపివేయచ్చు, అయినా సరే ఆమె తెగించినట్లుగా చూస్తున్నాం. కానీ ఆమె ప్రేమించి, ఆమె సంరక్షించి, ఆమె ఆ విధంగా ఎంత చేసినప్పుడు కూడా కొంతకాలం అయిన తర్వాత ఆమె యొక్క ప్రేమకు పరిమితులు ఉన్నాయి. ఆమె ఎంత ప్రేమించి ఎంత కాపాడదాం అనుకున్నా కొంతవరకే ఆమె చేయగలిగింది. అయితే తర్వాత పరిస్థితి ఆమె చేతుల్లో లేదు. ఎందుకంటే ఆ తర్వాత అతన్ని దాచే పరిస్థితి అక్కడ లేదు. ప్రియమైన బిడ్డలారా, తల్లి మర్చినా, తండ్రి మర్చినా నేను నిన్ను మరువను అని చెప్పి దేవుడు మనకు వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనుషులను సృష్టించాడు. స్త్రీని గాను పురుషుని గాను వాళ్ళు సృష్టించిన మనం బైబిల్లో చూస్తుంటున్నాం. ప్రియమైన బిడ్డలారా, స్త్రీలో పురుషునిలో కూడా దేవుని యొక్క గుణములు ఉన్నాయి. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క సహనము, దేవుని యొక్క మరి సకల మంచి గుణములు కూడా, దేవుని యొక్క సంరక్షణ విధానం అంతా కూడా దేవుడు పురుషుల్లోను స్త్రీలలోను వచ్చి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించి వారిని ఆశీర్వదించి కుటుంబంగా వారు ఉండమన్నప్పుడు, పిల్లల్ని కనమన్నప్పుడు వారి బాగోగులు చూచుకోవడానికి ఈ తల్లిదండ్రులలో దేవుడు ఎవరి గుణాలు ఉంచాడంటే దేవుని యొక్క గుణాలను ఉంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి యొక్క పాలన, తండ్రి యొక్క అజమాయిషి, తండ్రి యొక్క నడిపింపు ఎంత అవసరమో, తల్లి యొక్క లాలన, తల్లి యొక్క ఆదరణ, తల్లి యొక్క ప్రేమ, తల్లి యొక్క ఆదరణ, మరి ఇవన్నీ కూడా, తండ్రి యొక్క క్రమశిక్షణ అన్ని కూడా మరి సమపాలలో ప్రతి కుటుంబంలో ప్రతి పిల్లలకు కూడా అవసరమని నేను ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తండ్రులే ఎక్కువ, తల్లిలో తక్కువ కాదు, తల్లిలే ఎక్కువ, తండ్రి ఎక్కువ అని కాదు. తల్లి తండ్రిలో ఇద్దరిలో ఉన్న గుణాలు ఎవరి అంటే అవి పరలోకమందున తండ్రి యొక్క గుణాలు అవి. హల్లెలూయా. ఆయన సమస్తమును నిర్వహించుచున్నవాడు, ఆయన మన పరమ తండ్రి అంటున్నాడు. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను వారిని ఆదరించదును అని దేవుడు చెప్తుంటున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని యొక్క వాక్యం మనం గమనించినప్పుడు దేవుడు ఆయన గుణములను, ఆయన యొక్క తత్వమును స్త్రీ పురుషుల్లో ఉంచి చక్కని కుటుంబాలను కలిగి ఉండాల్సిందిగా ఆయన కోరుకున్నాడు. ప్రియమైన దేవుడు గమనించండి. అయితే ఆయన ప్రేమ అందరికంటే గొప్ప ప్రేమ అండి. అయితే మోషే యొక్క తల్లి ఏం చేసిందంటే మోషేని 3 నెలలు దాచిపెట్టింది. 3 నెలలు దాచిపెట్టి ఆమె తెగించి, ఆమె తన ప్రాణాన్ని మరి పణంగా పెట్టి ఆ కుమారుని పట్ల శ్రద్ధ తీసుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. షీ రిస్క్డ్ హర్ లైఫ్. ఆమె తన ప్రాణానికి ఆమె పణంగా పెట్టి అతన్ని పెంచడానికి ఆమె పూనుకున్నట్లుగా చూస్తుంటున్నాం. అయితే ప్రియమైన బిడ్డలారా, ఆమెకు తెలియని విధంగా దేవుడు తన కుమారుని పట్ల ఒక మరి ఉద్దేశం కలిగి ఉండడం ఆమెకు తెలియదు. అయితే ఆమె తెలియకుండానే దేవుని యొక్క గొప్ప ప్రణాళికలో ఆమె భాగమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె కుమారుని ప్రేమించింది. ఆ కుమారుని కొరకు ఆమె తెగించింది. ఆమె తెగువ చూపించి ఆమె రిస్క్ తీసుకుంది. ఆ తర్వాత దేవుడు మిగతా పనులని కూడా చూసినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఆమె జమ్ము పెట్టి తయారు చేసింది. తర్వాత తన పరిస్థితులు తన చేయి దాటిపోయినప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు ఏం చేసిందంటే ఒక జమ్ము పెట్టి తీసుకుని దానికి మట్టి కీలుపు సందులో వచ్చి ఆ ఏటిలో వదిలిపెట్టినట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రియమైన బిడ్డలారా, అంటే ఏ విధంగా ఉందంటే ఆమె తను చేయాల్సిందంతా చేసింది. ఇప్పుడు తన భారాన్ని దేవుని పైన పెడతా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, మనం చేయాల్సింది మనం చేయాలి, దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు.
సెయింట్ అగస్టిన్, మరి భక్తుడైన పరిశుద్ధుడైన అగస్టిన్ గారు ఈ విధంగా ఉన్నారు. దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు, మనం చేయాల్సిన దాన్ని మనం చేయాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, మనం ఏదైతే చేస్తామో, మనం ఏదైతే చేయాలో అది మనం చేయాలి. అయితే దేవుడు ఏదైతే చేస్తాడో అది మనము చేయలేము. ప్రియమైన బిడ్డలారా, మనం చేయాల్సిన దాన్ని మనం చేయాలి. ఈ యొక్క తల్లిగా తన బాధ్యతను మరి తీసుకున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఈ తల్లిగా తన బాధ్యతను తీసుకుంది. ఆమె తను చేయాల్సిందంతా కూడా చేసింది. తర్వాత ఎవరి చేతిలో పెట్టిందంటే దేవుని చేతికి అప్పగించింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలా చెప్తున్నాను నేనంటే, వారి భక్తి కలిగిన వారి లేవి వంశస్థులు, దేవుని చేత ఏర్పరచబడిన కుటుంబం అది. ఆ కుటుంబంలో వారు దేవుని భయభక్తులు కలిగి ఉన్నారు. ఆమె తన సంరక్షణ తను చేసింది. ఈ రోజుల్లో చాలా మంది సంరక్షణ పట్టించుకోవట్లేదు. మనం భౌతికంగా మనం చూస్తాం, కొంతమంది తల్లుల గురించి మంచి అభిప్రాయాలు కలిగి ఉంటారు, కొంతమంది తల్లుల గురించి మంచి అభిప్రాయాలు కలిగి ఉండరు. కొంతమంది తల్లులు చక్కగా వారి కుమారుల పట్ల, వారి కుమార్తెల పట్ల, వారి కుటుంబాల పట్ల శ్రద్ధ కలిగిన వారు ఉన్నారు. కొంతమంది ఏమాత్రం కూడా బాధ్యత లేని వారు ఉంటున్నారు. పుట్టగానే మరి పెంట గొప్పల్లో పడవేసే తల్లులు ఉంటున్నారు, వదిలివేసే తల్లులు ఉంటున్నారు. మరి 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 అన్య మరి అకారణంగా మరి పిల్లలకి ఏమాత్రం దీవెనకరంగా లేకుండా ఉన్న తల్లులు కూడా ఉంటున్నారు. అయితే ఎంతో గొప్పగా ఆశీర్వాదకరంగా ఉన్న తల్లులు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, చాలా మంది బాధ్యత రహితంగా ఉన్నారు, మరి బాధ్యత లేని వారుగా ఉంటున్నారు. కొంతమంది రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చూడండి, మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, రోడ్డు పక్కన వెళ్తూ ఉంటాం కదా, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కొంతమంది పిల్లల్ని ఈ పక్కన పట్టుకుంటారు, కుడి చేతితో పట్టుకుంటారు. కుడి చేతిలో పట్టుకుంటే ఏమవుతుందంటే, ఈ దారులు అన్ని కూడా, వాహనాలన్నీ కూడా వెళ్తూ ఉంటాయి. వీళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళు అటు ఇటు వెళ్తూ ఉంటారు, వాళ్ళకి తగిలి ప్రమాదం అయ్యే అవకాశం ఉంది. అయితే ఆ విధంగా పట్టుకోవడం కాదు, ఎడం చేతిపై పట్టుకుని రోడ్డు కింద వైపు పిల్లలను పట్టుకోవాలి. కానీ చాలాసార్లు కొంతమంది గమనిస్తారు, రోడ్డు వైపు పిల్లలు పట్టుకుంటారు, వీళ్ళు రోడ్డు పక్కకి వీళ్ళు ఉంటారు. అంటే వీళ్ళకి ఏమన్నా వీళ్ళకి బాధ్యత లేదు, వీళ్ళకి ఏం లేదు, బాధ్యత లేదు, సరైన ఆత్మాయిష పాలన సరిగ్గా లేదనమాట. అంటే కేవలము ఈ యొక్క విషయంలోనే కాదు, కానీ అనేక మంది అనేక విషయాల్లో బాధ్యత లేనట్టుగా మరి ఉంటున్నారు. మరి కానీ ఇక్కడ మోషే యొక్క తల్లి సరైన సంరక్షణ బాధ్యతను తీసుకున్నట్లుగా చూస్తుంటున్నాం. తల్లిగా ఆమె చేయాల్సింది ఆమె చేసింది. తర్వాత దేవునికి తన కుమారుని అప్పగించింది. ప్రియమైన బిడ్డలారా, ఆ తర్వాత దేవుడు ముందుగానే ఆ కుమారుని పట్ల తండ్రి ఆ ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఎందుకంటే ప్రియమైన బిడ్డలారా, ఈ రోజు ఏ కుటుంబంలో ఉన్న పిల్లలైనా సరే వారందరూ కూడా దేవుని చేత ప్రేమింపబడుతున్నారని నేను ప్రభు నామములో మనం చేస్తున్నాను. మరి కుటుంబంలోని దేవుడి పిల్లలను అనుగ్రహించేవాడు దేవుడే. ఆ పిల్లల పట్ల దేవుడి ఉద్దేశం కలిగి ఉన్నవాడు. ఆయన నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. ప్రియమైన బిడ్డలారా, ఆయన మన పిల్లల్ని పట్టించుకునే దేవుడే అంటున్నాడు. అయితే దేవుడి పిల్లల్ని పట్టించుకుంటాడు కదా అని మనం గాలికి వదిలేయకూడదండి. మనం చేస్తుందని మనం చేయాలి, దేవుడికి అప్పగించాలి. దేవుడు తప్పక వారిని చూసుకుంటాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ విధంగా చేశారో, ప్రియమైన బిడ్డలారా, ఫరో యొక్క కుమార్తె ఆ యొక్క స్వరాన్ని విన్నది. పిల్లవాడి ఏడుపు విన్నప్పుడు, ఆ పిల్లవాడిని దగ్గర తీసుకున్నప్పుడు మరి తిరిగి మరి మోషే యొక్క సహోదరి అక్కడికి వెళ్ళి మరి ఒక దారిని తీసుకొస్తానన్నప్పుడు మరి తిరిగి మోషే తల్లిని అక్కడికి తీసుకురావడం జరిగింది. మన బైబిల్ గ్రంథంలో మనం గమనించినప్పుడు అక్కడ 9-10 వచనాల్లో మనం గమనిస్తాం, మోషే యొక్క తల్లే మరి దాదిగా తనని కేర్ టేకర్ గా ఉండి ఆ కుమారుని పెంచినట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రియమైన బిడ్డలారా, పెద్ద అయ్యేంత వరకు కూడా ఆ యొక్క కుమారుని పెంచి పెద్ద అయిన తర్వాత ఎక్కడ తీసుకొచ్చిందంటే ఆ యొక్క ఫరో కుమార్తె దగ్గరికి తీసుకొచ్చింది. ఫరో కుమార్తె ఆయనకి మోషే అని పేరు పెట్టారు, నేను నీళ్ళ నుంచి తీయబడిన వాడని. ప్రియమైన బిడ్డలారా, గమనించండి, ఇక్కడ మోషే ఆ తల్లి అతన్ని ప్రేమతో పంచింది. తన కుమారుడే కానీ ఫరో కుమార్తెగా పెంచింది. ఆమెకు తెలియదు ఏం జరగబోతుందో, తన తల్లికి ఏం జరగబోతుందో తెలియదు, కానీ తనకిచ్చిన నమ్మకంగా తన బాధ్యతను నెరవేర్చింది. తన కుమారుడు తనతో ఎల్లప్పుడూ ఉండడం తెలుసు, కానీ ఉన్నంత వరకు కూడా సంతోషించింది, ఆనందించింది. అయితే తనతో ఉన్నప్పుడు ఏం చెప్పిందంటే దేవుని యొక్క భయమును, దేవుని యొక్క భక్తిని, తన ప్రజల గురించి, తమకు ఉద్దేశాల గురించి మోషేకి ఖచ్చితంగా చెప్పింది. ఎందుకంటే ఎబ్రీ రాష్ట్ర పత్రికలో మనం గమనించినప్పుడు, మనం మోషే గురించి విశ్వాస వీరుల జాబితాలో మనం గమనించినప్పుడు అక్కడ అతడు ఫరో కుమారుడు అని, ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకోవడానికి అతడు ఇష్టపడలేదంట. కానీ దేవుని ప్రజలతో నింద అనుభవించడం, శ్రమ అనుభవించడం మేలని మోషే ఎంచుకున్నాడు అని మనం గమనిస్తున్నాం. అంటే దాని అర్థం ఏంటంటే, మోషేకి తన తల్లి ఏం చెప్పిందంటే తను ఎవరనే విషయాన్ని చెప్పింది.
ఇశ్రాయేలు మొత్తం హెబ్రీలుగా అని చెప్పింది. అన్ని విషయాల్లో దేవుని యొక్క భయంలో భక్తిలో అతన్ని పెంచడం జరిగింది. అయితే మోషే ఇవన్నిటిని ఎరిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఐగుప్తుల యొక్క సకల శాస్త్రంలో అతడు ప్రవీణుడయ్యాడు. కానీ సమయం వచ్చినప్పుడు దేవుడు అతన్ని దర్శించినప్పుడు అతడు దేవుని చేతిలో మహాసాధనంగా వాడబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐగుప్తులో బానిసత్వంలో ఉన్న ప్రజలను దేవుని వైపు నడిపించడానికి, దేవునికి దూరంగా ఉన్న ప్రజలను దేవుని సన్నిధికి తీసుకురావడానికి సాధనంగా మోషే అతడు సాధనంగా వాడబడ్డాడు. దేవుని యొక్క చేతిలో గొప్ప సాధనంగా అద్భుతాలు చేసే వ్యక్తిగా, దేవుని ప్రజలను నడిపించేవాడుగా, గొప్ప నాయకుడిగా అతడు దేవునితో సరాసరి సూటిగా మాట్లాడేవాడిగా తయారయ్యాడు. యాకోబు యొక్క ప్రార్థన, యాకోబు యొక్క పెంపకము, యాకోబు యొక్క సంరక్షణ ఇక్కడ తప్పకుండా ఉందని నేను నమ్ముతుంటున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు కూడా నమ్మితే దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే ఆమె తెగింపుతో ఆ కుమారుని సంరక్షించింది, ఆమె శ్రద్ధ తీసుకుంది. ఈ రోజు ప్రియమైన బిడ్డలారా, మీ పిల్లల కోసం మీరు శ్రద్ధ తీసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి వారు కాపాడబడాలని, వారు తప్పించబడాలని, కీడు నుంచి తప్పించి, దుష్టు నుంచి తప్పించి, దేవుని అనుగ్రహం వారి పైన ఉండాలని మీరు ప్రార్థించి సంరక్షించి వారి కోసం మీరు చేసిన ఏ పనైనా సరే వ్యర్థముగా పోదని ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మీకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. యాకోబు యొక్క కుమారుని రక్షించిన దేవుడు నీ పిల్లలను కాపాడుతాడు. యాకోబు యొక్క కుమారుని ఏ విధంగా దేవుడు వాడుకున్నాడో నీ కుమారుని, నీ కుమార్తెని దేవుడు ఆ విధంగా వాడుకుంటాడు. ప్రియమైన బిడ్డలారా, ఆ విధంగా దేవుడు చేయడానికి శక్తివంతుడై ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రెండవదిగా మనము మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. దయచేసి చదవండి. మొదటి సమూయేలు గ్రంథము నాకు మగపిల్లలు దయచేసి వాడి తల మీదకి శౌరపు కత్తి ఎన్నటినీ రానియక వాడు బ్రతికి దినములన్నిటిలో నేను వాడిని యెహోవాకు నీకు అప్పగింపునట్లు రూపబడి చేస్తున్నాను. ఇక్కడ మనం గమనించినప్పుడు మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయంలో మనం చదువుకున్నాం. మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయము 10వ వచనం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతికి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన యెడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి నీ రానియక వాడి బ్రతుకు దినములన్నిటిను నేను వాడిని యెహోవాకు నీకు అప్పగించునని మ్రొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా, ఆమె ఇక్కడ మనం చూస్తుంటున్నాము హన్నా అనే స్త్రీని మనం చూస్తుంటున్నాం. హన్నా అనే స్త్రీని మనము చూస్తుంటున్నాం. ప్రియమైన బిడ్డలారా, గమనించండి. ఇక్కడ ఎల్కానా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి 2 భార్యలు ఉంటున్నారు. ఒక ఆమె పేరు మరి పెనిన్నా, మరొక ఆమె పేరు హన్నా. అయితే పెనిన్నాకు పిల్లలు ఉన్నారు, హన్నాకు పిల్లలు లేరు. మరి హన్నా మరి తన గర్భం మూయబడింది. మరి ఆమె తిరస్కరించబడినట్లుగా, ఆమె హేళన చేయబడుతున్నట్లుగా, బాధను అనుభవిస్తున్నట్లుగా ఆమె ఉన్నది మనకు కనబడుతుంది ఇక్కడ. మరి అటువంటి సమయంలో ఆమె యొక్క జీవితంలో ఒకలాంటి లోపము, బాధ అనేది ఉంది. అయితే దేవుని సన్నిధికి వాళ్ళు వెళ్ళినప్పుడు దేవుని సన్నిధిలో ఆమె తన బాధనంతా కూడా ఆమె కుమ్మరించినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇక్కడ మనం గమనించినట్టు హన్నా ప్రార్థన చేస్తుంది. హన్నా ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అక్కడ దేవుని సన్నిధిలో మొరపెడుతున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ప్రియమైన బిడ్డలారా, ప్రార్థించిన తల్లి, దేవునికి తన కుమారుని అప్పగించిన తల్లిగా మనం హన్నాను మనం చూస్తున్నాం దేవుని యొక్క వాక్యంలో. అక్కడ ఆమె ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ యాజకుడని ఏలి అనుకుంటున్నాడు. ఆమె ప్రార్థన బయట వినబడుతుంది, తనలో తనే చెప్పుకుంటా ఉంది, దుఃఖంతో మొరపెట్టి ఏడుస్తా ఉంది దేవుని సన్నిధిలో. ఎవరికి తెలియదా మేము మాట్లాడుతుందో. మరి ఏలి అనుకున్నాడు ద్రాక్షారసం బాగా తాగి మత్తురాలైందేమో అని. అంటే అమ్మ లే పైకి లే, ఎంతకాలం నువ్వు మత్తురాలుగా ఉంటావు అని చెప్పేసానంటే, ఆమంది అయ్యా నేను మత్తురాలుగా లేను, నా హృదయంలో ఎంతో బాధ ఉంది, ఎంతో వేదన ఉందయ్యా. ఈ వేదనను బట్టి, ఈ యొక్క బాధను బట్టి నేను ఈ విధంగా
ఏం చేస్తున్నాను? మొరపెట్టుకుంటున్నాను. నేను దేవుని సన్నిధిలో నా హృదయాన్ని నేను కుమ్మరించుకుంటున్నాను అంటుంది. మన బైబిల్లో చూస్తే 15వ లాస్ట్ భాగంలో, నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను, నా ఆత్మను కుమ్మరించుకొనుచున్నాను. ఎటువంటి ప్రార్థన, ఎటువంటి విజ్ఞాపన, ఎటువంటి ప్రార్థన చేసుకుంటుండండి. దేవుని సన్నిధిలో తన ఆత్మను కుమ్మరించే ప్రార్థన ఇక్కడ హన్నా చూస్తుంది. ప్రార్థించే తల్లి. ప్రేమేంద్రుని బిడ్డరా, ఆమె తన ఆత్మను కుమ్మరించి ప్రార్థన చేస్తుంటే, మరి అప్పుడు యాజకుడు ఏమన్నాడండి? యాజకుడు ఏమంటున్నాడంటే చూడండి 17వ వచనం, అంతటి ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవిని ఆయన దయచేయును కాక. ఆమేన్, హల్లెలూయా. ఏలి అంటున్నాడు, క్షేమంగా వెళ్ళమ్మా, దేవుడు నీకు మనవిని నీకు దయచేయును గాక. ఈమె ప్రార్థన చేసింది, దేవుని సన్నిధిలో మొరపెట్టి, దేవుని సన్నిధిలో మొరపెట్టి, దేవుని సన్నిధిలో ప్రార్థించింది. ప్రార్థించినప్పుడు దైవజనుడు చెప్పాడు, నువ్వు ప్రార్థన చేసిందని దేవుడు నీకు ఇచ్చును గాక అన్నాడు. ఆ తర్వాత హన్నా ఏం చేసిందో గమనించాను. ఆ తర్వాత చూడండి 18వ వచనం, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపణదును గాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు దుఃఖముతో ఉండుట మానేను. ఆమె ఏం చేసిందండి? దుఃఖంతో ఉండుట మానింది. ఆమె ఏం చేసింది? భోజనం చేసి, ఆమె భోజనం చేసి, ఆమె ఇంకా అప్పటి నుంచి భోజనం చేస్తుంది. ఆమె ప్రార్థన చేసింది. దైవజనుడు చెప్పాడు, నువ్వు అడిగిన దాన్ని దేవుడు నీకు దయచేయును గాక అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆమె అప్పటి నుండి ఏం చేసిందంటే, అప్పటి నుండి దుఃఖముఖిగా ఉండడము మానేసింది. దుఃఖముఖిగా ఉండడం మానేసి ఏం చేసిందంటే భోజనం చేసింది. దానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే హన్నా ప్రార్థన చేసింది, దేవుడు తన మనవి విన్నాడని ఆమె నమ్మింది. హల్లెలూయా. ప్రార్థన విశ్వాసం. దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు అడిగి వాటిని కూడా పొంది ఉన్నామని నమ్మండి, అవి అప్పుడు మీకు అనుగ్రహించబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మాత్రమే కాదు, తాను అడిగింది దేవుడు దయచేశాడని నమ్మిన తల్లిగా మనకు కనబడుతుంది. ప్రార్థన విశ్వాసము అక్కడ దేవుని కార్యము జరిగినట్లుగా చేసింది. హన్నా ప్రార్థన చేసింది. ప్రార్థన చేయడం మాత్రమే కాదు, అన్న దేనికోసమైతే ప్రార్థన చేసిందో అది దేవుడు అనుగ్రహిస్తున్నాడని నమ్మింది. అప్పటి నుంచి ఆమెకి ఏడవడం లేదు. ఇంకా ప్రభు నాకు ఎప్పుడు ఇస్తావయ్యా అని ఏడ్చినట్టుగా మళ్ళీ మనకు కనబడలేదు. ఆమె తర్వాత భోజనం మానేసడం మనకు కనబడలేదు. ఆమె ప్రార్థన చేసింది, ఆమె నమ్మింది. అప్పటి నుంచి సంతోషంగా ఉన్న దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. చాలాసార్లు మన విశ్వాసం నమ్ముతున్నామని చెప్తాం, ప్రార్థన చేస్తాం, నమ్ముతున్నామని చెప్తాం, కానీ మనలో ఎప్పుడు కూడా మన సందేహాన్ని మనం వెలిపిస్తూ ఉంటాం. ప్రియమైన బిడ్డలారా, మనం సందేహించవద్దు, అవిశ్వాసపడవద్దు. అవిశ్వాసవి కాక విశ్వాసమై ఉండుము అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఎప్పుడైతే మనం నమ్ముతామో అది దేవుడు తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే ప్రతి తల్లి ప్రార్థన వినడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే తల్లి అయిన నిన్ను దేవుడు ఆయన తన యొక్క లక్షణాల చేత, తన యొక్క గుణముల చేత కుటుంబాన్ని సంరక్షించడానికి, కుటుంబం కొరకు ప్రార్థన చేయడానికి నిన్ను ఉంచి ఉండగా నువ్వు చేసే ప్రతి విన్నపం కూడా దేవుని చేత అంగీకరించబడుతుందని దేవుని నామములో నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమే ప్రార్థన చేసింది? మరి హన్నా దేవుని యొక్క వాక్యం పైన విశ్వాసం ఉంచింది, దేవుని యొక్క అనుగ్రహం పైన విశ్వాసం ఉంచింది. ఏం జరిగిందంటే దేవుడు అద్భుతాన్ని జరిగించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆమె కుమారుని మరి కన్నది. ఆమె చూడండి ఏం జరిగిందో. 20వ వచనం, కనుక హన్నా గర్భము ధరించి నేను కుమారుడి కని నేను యెహోవా మొక్కుకుని వీరిని అడిగితిననుకుని వారికి సమూయేలు అని పేరు పెట్టాను. ఆమేన్. హల్లెలూయా. నేను దేవునికి ప్రార్థన చేశాను, దేవుడు నా ప్రార్థన కనుక ఇతని పేరు సమూయేలు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. సమూయేలును దేవుడు అనుగ్రహించాడు. ప్రియమైన బిడ్డలారా, గమనించండి, హన్నా ప్రార్థన తాను దేనికోసం ప్రార్థన చేసిందో అది నమ్మింది, దాన్ని పొందుకుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన ప్రార్థనలకు దేవుడు తప్పక జవాబిస్తాడని
అని చెప్పడానికి, ప్రతి తల్లిని ప్రోత్సహించడానికి, ప్రతి వ్యక్తిని సవాలు చేయడానికి హన్నాను దేవుడు ఒక సాధనంగా మన ముందు ఇచ్చిట్టున్నాడు. ప్రేమైన దాన్ని బిడ్డగా గమనించండి. ఆమె కుమారుని కన్నది. అయితే తర్వాత సంవత్సరము వాళ్ళు బయలుదేరతాకి వెళ్తున్నప్పుడు అన్న రాలేదు, అన్న బయలుదేరలేదు. తర్వాత సంవత్సరము మరి దేవుని మందిరానికి వెళ్దామమ్మా రా అని అంటే ఎలకాని అడుగుతుంటే నేను రాను, ఆమె రానంటే ఎందుకు రావట్లేదు, ఇంకా అయిపోయింది కదా పిల్లల్ని పొందుకుంది కాబట్టి ఇంకా దేవుడి సన్నిధికి మరికి వెళ్ళాల్సిన అవసరం లేదా అని చెప్పేసి ఎవరన్నా పొరపడేది. అలా ఆ విధంగా లేదండి ఇక్కడ అండి. ఆమె దేవుని సన్నిధికి ఎందుకు రానంటుందంటే, నేను ఒక్కసారి దేవుని దగ్గరికి వెళితే, ఒక్కసారి నా కుమారుడు తీసుకుని దేవుని సన్నిధికి వెళితే నా కుమారుడు అక్కడే ఉండాలిగా. దేవుని సన్నిధిలో ఆయన చూసిన తర్వాత, ఆయన దర్శనం జరిగిన తర్వాత మరలా వెనక్కి తిరిగి నా కుమారుడు రాకూడదు. ఎంత డిటర్మినేషన్ ఉంది, ఎంత పట్టుదల, ఎంత నిశ్చయత ఆమెకు ఉంది, ఎంత మరి ఒప్పుకోలు, మరి బలమైన మరి ఒప్పుకోలు ఆమెకున్నట్లుగా మనం చూస్తున్నాం. బలమైన నిర్ణయాన్ని ఆమె తీసుకున్నట్లుగా చూస్తుంటున్నాం. ప్రార్థన, విశ్వాసము, అదేవిధంగా సమర్పణ. ప్రార్థన, విశ్వాసము, సమర్పణ, ఈ 3 విషయాలు కూడా ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ప్రార్థన, విశ్వాసము, సమర్పణ హన్నాలో మనం చూస్తుంటున్నాం. ఆమెమంటుందంటే, నేను ఇక్కడే ఉంటాను, పాలు విడిచి వరకు కూడా నేను రాను. ఎందుకంటే నేను ఈ కుమారుని సంరక్షించాలి, కాపాడాలి. ఇప్పుడు నేను ఆ కుమారుని పెంచాలని ఆమె ఆ విధంగా ఉంది. పాలు విడిచేంత వరకు కూడా ఆమె పెంచింది. 24వ వచనంలో మనం చూస్తున్నాం, పాలు మార్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకుని 3 కోడెలను, 9 పిండిని, ద్రాక్షారసం తిత్తిని తీసుకుని షిలోహులోని మందిరమునకు వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. త్యాగము కనబడుతుంది ఇక్కడ. ఆమె సమర్పణ ఉంది. ఆమె నిబంధన చేసుకుంది, దేవుని సన్నిధిలో ఒక మరి నిబంధన చేసుకుంది. అయితే ఆ నిబంధనను ఇప్పుడు నెరవేరుస్తూ ఉంది. ఇక్కడ నిబంధన ఆమెలో ఉన్న సమర్పణ కార్యరూపం దాల్చాలంటే ఇప్పుడు త్యాగము కావాలి, సాక్రిఫిషియల్ హార్ట్ కావాలి. ఎందుకంటే తన కుమారుణ్ణి ఆమె అక్కడ వదిలిపెట్టేసి రావాలి. ప్రియమైన బిడ్డారా, గమనించండి. ప్రియమైన బిడ్డారా, తర్వాత కుమారులు పుడతారా లేదా అన్న సంగతి మనకి ఎవరికి తెలియదు. ఎవరు కూడా గ్యారెంటీ ఎవరికి ఇవ్వలేరండి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, దేవుడే పిల్లలను కుటుంబంలో అనుగ్రహించేవాడు. ప్రియమైన బిడ్డారా, కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదం చేత ఆమె కుమారుని పొందుకుంది. అయితే దేవునితో ఒక మాట చెప్పింది, ఆ మాట ప్రకారం చేసే తల్లిగా ఉంది. అంటే మాట నిలబెట్టుకున్న తల్లిగా మనకు కనబడుతుంది. ప్రార్థించే తల్లిగా, విశ్వాసం కలిగిన తల్లిగా, సమర్పణ కలిగిన తల్లిగా, త్యాగపూర్వకమైన తల్లిగా, మాట నిలబెట్టుకున్న స్త్రీగా మనకు కనబడతా ఉంది. ప్రియమైన బిడ్డలు గమనించండి. హన్నా గురించి అనేకమైన విషయాలు మనం ధ్యానం చేసే కొద్ది కూడా మనకు అర్థమవుతూ ఉంటాయి. అయితే ప్రియమైన ఆమెలో ఉన్న మరొక లక్షణం కనబడతా ఉంది. అక్కడ యాజకుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ యాజకునితో చెప్తుంది, బహుశా ఎంతో మందిని చూస్తుంటాడు మరి ఏలి యాజకుడు. అయితే ఆమె బహుశా గుర్తుపట్టకపోయి ఉండొచ్చు. అయితే ఆమె చెప్తుంది, అన్నా అయ్యా నేను ప్రార్థన చేశాను, నేను ప్రార్థన చేసిన నాకు దయచేయమని, నాకు కుమారుడు కావాలని అడిగి ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవని ఆయన నాకు అనుగ్రహించాను. ఆమె టెస్టిఫై, ఆమె ఏమిస్తుందంటే సాక్ష్యాన్ని ఇస్తుంది. షీఈస్ విట్నెసింగ్, సాక్ష్యం ఇస్తుంది. ఆమె సాక్ష్యం ఇచ్చే తల్లిగా ఉంది. ఆమె సాక్ష్యం ఇస్తుంది, దేవుని మహిమపరుస్తుంది. నేను ప్రార్థన చేశాను, దేవుడు నా మనవి ఆలకించాడు. ఈ రోజు ప్రియమైన బిడ్డలారా, అనేక మంది ప్రార్థన చేస్తారు, ప్రార్థనకు వస్తారు, ప్రార్థన చేయించుకుంటారు, మరలా కనబడరు. అద్భుతం జరిగిన తర్వాత కనబడరు, వాళ్ళకు అడిగింది పొందుకున్న తర్వాత కనబడరు, వాళ్ళు తిరిగి సాక్ష్యం చెప్పరు. మరి ప్రార్థన చేయడం వచ్చినప్పుడు అయ్యా ప్రార్థన చేయడం 100 సార్లు చెప్తారు, గట్టిగా ప్రార్థన చేయమంటారు, బాగా ప్రార్థన చేయమంటారు. ఇంకా మనల్ని దైవజనులు కూడా అయ్యా కొంచెం ఉపవాసంతో ప్రార్థన చేయడం చెప్తారు కొంతమంది. అయితే వాళ్ళు ప్రార్థన చేసి పొందుకున్న తర్వాత సాక్ష్యం చెప్పమంటే నాకు భయం అండి, సాక్ష్యం చెప్పడానికి భయం, సాక్ష్యం చెప్పడానికి నాకు మాటలు రావు అంటారు. ఊర్లో బయటికి వెళ్ళి వీధిలో బయటికి వెళ్ళి మాట్లాడమంటే మాట్లాడతారు. 10 దాకా 20 దాకా గట్టిగా స్వరమెత్తి మాట్లాడమంటే మాట్లాడతారు. అమలకలతో ముచ్చట్లు పెట్టుకోమంటే ముచ్చట్లు పెట్టుకోవడానికి మాటలు వస్తాయి, బయట మాటలు వస్తాయి, ఏంటంటే కూరగాయల పంట దగ్గర మాటలు వస్తాయి, నీళ్ళు పట్టుకున్న దగ్గర మాటలు వస్తాయి, అంటే ఏదైనా తేడా వస్తే ఇంటి పక్కలతో గొడవ పెట్టుకోవడానికి మాటలు వస్తాయి, ఇంట్లో తేడా వస్తే ఇంట్లో అరవడానికి మాటలు వస్తాయి. కానీ సాక్ష్యం చెప్పడానికి మాత్రం దేవుని కార్యాలను వివరించడానికి మాటలు రావన్నట్టు కొంతమంది చేస్తూ ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, ఏమి సాక్ష్యాన్ని ఇస్తుంది ఏమనంటే, నేను ప్రార్థన చేశాను దేవుని సన్నిధిలో, దేవుడు నా ప్రార్థన అంగీకరించాడు, ఇదిగో నాకు అనుగ్రహించిన కుమారుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. సాక్ష్యం ఇచ్చే తల్లిగా ఉంది.
అయితే ఈ సాక్ష్యంతో అక్కడ ఆగిపోలేదు. అయితే ఈ కుమారుని నేను దేవునికి ఇచ్చేస్తానని చెప్పాడు. ఇదిగో ఇప్పుడు నేను ఈ కుమారుణ్ణి యెహోవాకు ప్రతిష్ఠిస్తున్నాను. హల్లెలూయా. నేను ఈ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠిస్తున్నాను. తాను బ్రతుకు దినములన్నీ ఎప్పుడు దాకా ఏంటండి? ఎప్పుడు దాకా ప్రతిష్ఠితుడు అంటే అండి, బ్రతుకు దినములన్నీ యెహోవాకు ప్రతిష్ఠితుడు. హల్లెలూయా. తనకి దేవుడు ఇచ్చిన కుమారుడు తిరిగి దేవుడికి ఇస్తుంది. దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? ప్రియమైన బిడ్డలారా గమనించండి. దేవుడు, కొంతమంది అంటారు ఏమిచ్చాడు దేవుడు మాకేమిచ్చాడు అని అంటూ ఉంటారు. దేవుడు నీకేమిచ్చాడా? దేవుడు నీకేమిచ్చాడా? ఒకసారి ఆలోచించండి. ఈ యొక్క భయంకరమైన పరిస్థితులు, ఇప్పుడు మనం ఎటువంటి కాలంలో ఉన్నాం, ఎటువంటి సమయంలో ఉన్నాం, మనం ఇంకా ప్రాణంతో ఉన్నాం, మనం ఇంకా క్షేమంగా ఉన్నాం, మనం ఇంకా భద్రతతో ఉన్నాం. దేవుడు మనకు ప్రాణాన్ని అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు మనకు జీవాన్ని అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు మనకు కుటుంబాన్ని అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు మనకు క్షేమాన్ని అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు మనకు ఈ సృష్టిలో కావాల్సిన సమస్తాన్ని అనుగ్రహించి ఉన్నాడు. సూర్యచంద్ర నక్షత్రాలను దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఈ సృష్టిలో ప్రతిదీ కూడా మనం జీవించడానికి కావాల్సిన అవసరమైన ప్రతిదీ కూడా దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు ఇచ్చినది మనది ఏది లేదండి. బైబిల్ చెప్తుంది సమస్తమును ఆయన మూలముగా కలిగినది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఈ రోజు మన చేతులతో ఏం చేస్తున్నప్పటికీ, నీవు ఏం చేస్తున్నప్పటికీ, ఏం చేయగలడానికి శక్తియుక్తులు ఉన్నప్పటికీ అవన్నీ కూడా నీవు చేయడానికి కృపనిచ్చిన వాడు దేవుడు. హల్లెలూయా. ఆ సామర్థ్యాన్ని అనుగ్రహించిన వాడు దేవుడు. మనమందరం కూడా ఆయన వల్లనే బ్రతుకుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఇచ్చిన దానిలో మనం దేవునికి తిరిగి ఏమిస్తుంటున్నాం. దేవుడు సమస్తాన్ని ఇచ్చిన దేవునికి నేను ఏమిస్తున్నాం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ తన కుమారుని సమర్పిస్తూ చాలా మంది అంటూ ఉంటారు, మేము దేవుడు కుమారుని సమర్పించుకుంటామని చెప్పేసి, కానీ వారు మాత్రము సమర్పించుకోరు. పిల్లలను సమర్పిస్తామని చెప్తారు, కానీ వారు పిల్లలు సమర్పించాలి దేవుని కంటే మొదట పిల్లలు దేవుని యొక్క మార్గంలో వాళ్ళని పెంచాలి కదా అండి. పిల్లలు లేక పుట్టాడని, లేకపోతే ఇంకా ఏ విధంగానో మరి కొంతమంది పిల్లలు బాగా గారాబం చేసి మరి వారిని క్రమశిక్షణలో పెంచకుండా, దేవుని యొక్క వాక్యంలో పెంచకుండా, ఇష్టానుసారంగా పెంచి మరి తర్వాత వచ్చి ప్రార్థన చేయమంటారు. మేము దేవుని సేవకు అనుకున్నాం, కానీ వాడు ఈ విధంగా తయారైన కొంచెం ప్రార్థన చేయండి పాస్టర్ గారు అన్నాడు. దేవుని సేవ కొరకు, దేవుని యొక్క భయం కొరకు నీ పిల్లలు ఉండాలి అంటే దేవుని యొక్క భయంలోను, భక్తులను, ప్రార్థనలోను నువ్వు వారిని పెంచాల్సిన అవసరం చాలా ఉంది. ప్రియమైన బిడ్డలు గమనించండి. ఇక్కడ గమనించినట్లయితే హన్న తన కుమారుణ్ణి దేవుని భయములో, భక్తిలో చిన్ననాటి నుంచే పెంచినట్లుగా మనకి స్పష్టంగా అర్థమైపోతుంది. ఎలా అర్థమవుతుంది చూడండి. అక్కడ 28వ వచనంలో ఈ విధంగా ఉంది, 2వ భాగంలో, అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను అంటే దేవుని సన్నిధిలో తీసుకొచ్చి, దైవజనుడైన ఏలీ గారి ముందు తీసుకొచ్చి, అయ్యా ఇదిగో నేను ప్రార్థన చేశాను, దేవుడి కుమారుడు నాకు ఇచ్చాడు, ఇదిగో నేను ప్రతిష్ఠిస్తున్నాను, ఇక జీవితకాలం అంతా ఇక్కడే ఉంటాడు అంటే, నేను వెళ్ళిపోతానని చెప్పేసి అక్కడ అన్నట్టుగా లేదా ఆయన, నేను వెళ్ళిపోతానని వదిలేను, నేను వచ్చేస్తా అన్నట్టు లేదు. చిన్న కుమారుడు ఏ విధంగా ఆమె సిద్ధపరిచిందో గమనించి, బిడ్డరా, ఏ విధంగా ఆమె సిద్ధపరిచి మరి ఆమె చెప్పాడు, మరి దేవుని యొక్క సన్నిధిలో ఉండాలని, దేవుని సేవించాలని ఆమె సిద్ధపరిచింది. ప్రియమైన ఆ ఎడబాటు చాలా కష్టమైందే. ఎందుకంటే ఆమె ఆ విధంగా చేయడం కష్టమే. అయితే ఆమె చేసింది. ఆమె తన యొక్క నిబంధన, ఆమె ఏదైతే దేవునికి వాగ్దానం చేసిందో, దేవుడితో చెప్పిందో దాన్ని చేసింది. ఆమె దేవుని పట్ల తన హృదయాన్ని, కృతజ్ఞత గల హృదయాన్ని మరి కనపరుస్తా ఉంది. ప్రియమైన బిడ్డలారా, ఏ విధంగా మనం చెప్పాలి? దేవుని దగ్గర ప్రార్థన చేసి కుమారుని పొందుకొని ఆ కుమారుని దేవుని పరిచర్య కొరకే అంకితము చేసిన తల్లి హన్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఈ త్యాగము వృధా కాలేదు. ఈ యొక్క సమయాలు ఎటువంటి దైవజనుడిగా మారాడంటే, ప్రియమైన బిడ్డలారా, మొత్తం ఇశ్రాయేలు దేశం మొత్తం కూడా అతని మాట ప్రకారంగా జరిగినట్టుగా దేవుడు చేశాడు. ప్రియమైన బిడ్డలారా, బైబిల్ గ్రంథం చెప్పబడినప్పుడు అక్కడ 2వ అధ్యాయంలో రాయబడింది, 2వ అధ్యాయం 11వ వచనంలో, బాలుడైన సమూయేలు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను అని రాయబడింది. ప్రియమైన బిడ్డలారా, అతడు బాలుడిగా ఉండి దేవునికి పరిచర్య చేస్తున్నాడు. చిన్ననాటి నుండి దేవుడు మరి సమూయేలును వాడుకోవడం మొదలు పెట్టాడు. ప్రియమైన బిడ్డలారా, ఇతడు ఇశ్రాయేలీయులకి
ఎలా ఉన్నాడంటే మరి చివరి న్యాయాధిపతిగా ఉంటున్నాడు. ప్రేమేంద్ర బిడ్డారా, ఇశ్రాయేలు యొక్క అధ్యాయం ముగిసిపోతుంది. ఇశ్రాయేలు యొక్క చరిత్ర ఒక కీలకమైన మలుపు తీసుకునే సమయంలో కీలకమైన వ్యక్తిగా సమూయేలు ఉండడం జరిగింది. ఒక చరిత్ర ఒక కీలకమైన మలుపు తీసుకుంటే చరిత్రను ఒక మార్పు తిప్పే క్రమంలో మరి దేవుని చేత వాడబడిన గొప్ప నాయకుడిగా హన్నా యొక్క కుమారుడు ఉంటున్నాడు. ప్రేమేంద్ర బిడ్డారా, హన్నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు తనకు తెలిసి ఉండకపోవచ్చు. హన్నా దేవుని సన్నిధిలో మొరపెట్టి మరి తిరిగి తన కుమారుని ఇక్కడ ఇచ్చేస్తున్నప్పుడు ఆ కుమారుడు ఎటువంటి కుమారుడుగా ఉంటాడో ఆమె బహుశా తెలియకపోయి ఉండొచ్చు. కానీ ఆ కుమారుడు ఎలా ఉన్నాడంటే ఇశ్రాయేలు యొక్క చరిత్ర అంతకు ముందు రాజులు లేరు, రాజులు రావడానికి ముందు, రాజులు రాకపోవడానికి ముందు మరి కీలకమైన వ్యక్తిగా అతను ఉంటున్నాడు. సమూయేలు చివరి న్యాయాధిపతిగా ఉంటున్నాడు. సమూయేలు ద్వారానే మరి మొట్టమొదటి రాజును దేవుడు ఇశ్రాయేలుకి అనుగ్రహించాడు. సమూయేలు ద్వారానే మరి దావీదును దేవుడు రాజుగా అభిషేకించి ఉంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క ఉద్దేశమును సమూయేలు నెరవేర్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఒక క్రియాశీలకమైన పాత్ర దేవుని యొక్క రాజ్యంలో సమూయేలు నిర్వర్తించాడు. ప్రియమైన బిడ్డలారా, గమనించండి, ఇదంతా కూడా జరగడానికి మరి మూల కారణం ఎవరంటే తల్లి అయిన హన్నా. ప్రియమైన బిడ్డలారా, నీ ప్రార్థన, నీ పెంపకము, నీ సమర్పణ ఖచ్చితంగా దేవుడు చూస్తాడు. ఎందుకంటే బైబిల్లో రాయబడింది, నీ ప్రతి కన్నీటి బిందువు కూడా ఆయన గుడిలో దాచబడింది. నీవు కన్నీటి ప్రార్థన వృధా కాదు. నీ యొక్క మరి దేవుని కొరకు నీవు మరి తీసుకున్న నిర్ణయాలు వృధా కావు. నీవు దేవుని యొక్క కొరకు నీ పిల్లలను పెంచి సంరక్షించి వారిని దేవుని కొరకు నువ్వు అర్పిస్తే ఆ యొక్క అర్పణను దేవుడు గొప్పగా ఎంచుతాడు. ప్రియమైన బిడ్డలారా, అయితే తల్లిలో మరి అటువంటి విశ్వాసం, అటువంటి ప్రార్థన జీవితము మరి ఖచ్చితంగా ఉండాలని దేవుని యొక్క వాక్యంలో హన్నా జీవితాన్ని చూస్తున్నప్పుడు మనం చూస్తుంటున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే మన స్త్రీని మనం చూస్తాం. పాత నిబంధన గ్రంథంలో వచ్చే మరొక స్త్రీని మనం చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం దయచేసి చదవాల్సిందిగా మనం చేస్తుంటున్నాను. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం. చూడండి, ఇక్కడ ఇశ్రాయేల్ పట్టణంలో, ఇశ్రాయేల్ దేశంలో క్షామం ఉన్న సమయంలో మరి దైవజనుడైన ఏలియాతో దేవుడు మాట్లాడాడు. మరి కాకుల ద్వారా పోషించాడు, కెరీతు వాగు ద్వారా ఎండిపోయింది. ఆ తర్వాత దేవుడు చెప్పాడు, నువ్వు సారేపత్ అనే ఊరికి వెళ్ళు, అక్కడ విధవరాన్ని నియమించాను అక్కడ నేను పోషించడానికి. అతను కరెక్ట్ గా ఆ దేశానికి వెళ్తున్న ఆ యొక్క ఊరికి వెళ్ళిన ఆ సమయానికి అక్కడ ఒక ఆమె మరి కట్టి పొదలు ఏరుకుంటున్నప్పుడు దేవుడు చెప్పాడు, ఈమెనే ఈ స్త్రీ అని. అప్పుడు ఆమెతో మరి దైవజనుడైన ఏలియా అన్నాడు, అమ్మా నాకు కొంచెం నీళ్లు తీసుకురా అన్నాడు. మరి నీళ్ళు తీసుకువద్దామని ఆమె వెళ్తుంటే, అలాగే నాకు కొంచెం రొట్టె కూడా తీసుకురా అని అంటే ఆమె అయ్యా, మరి నేను చెప్తున్నాను, యథార్థంగా చెప్తున్నాను, కొంచెమే పిండి ఉంది, కొంచెమే నూనె ఉంది. నేను నా కుమారుడు చనిపోక ముందుగా ఇది చివరి భోజనం, మా ఇంట్లో చివరి భోజనం ఉంది, దిస్ ఇస్ లాస్ట్ మీల్ అని చెప్పేసి అని అంది. ఆ చివరి భోజనం ఉందయ్యా, మరి అది మేము చేసుకుందాం అనుకుంటున్నాం, ఆ తర్వాత మేము చనిపోవడానికి సిద్ధపడుతున్నాం అని చెప్పి తనకి దీన స్థితిని ఆమె తెలియచేసింది. అయితే అప్పుడు దైవజనుడైన ఏలియా అన్నాడు, భయపడవద్దు, నీవు వెళ్ళి మొదటి అప్పం చేసి నాకు తీసుకున్నా. నువ్వు ఒక చిన్న అప్పం చేసుకురా, నీ దగ్గర పిండి కొంచెం ఒక రొట్టె అవుతుంది కదా, ఆ ఒక రొట్టెలో ఫస్ట్ చిన్న రొట్టె చేయి, ఆ రొట్టె నాకు తీసుకురా అని చెప్పేసి చెప్పాడు. దేవుడు చెప్తున్నాడు, ఈ కరువు కాలం అంతటిలో కూడా నేను పోషిస్తానని దేవుడు చెప్తున్నాడని చెప్పేసి అక్కడ ఏలియా మాట్లాడాడు. అయితే ఆమె అక్కడ చూడండి, ఇంకా ఏమాత్రం కూడా ఆలోచన చేయలేదు. ఈ తల్లి ఇక్కడ ఒక కుమారుడు ఉన్నాడు, ఒకే ఒక రొట్టె అవుతుంది, మరి కొంచెమే పిండి ఉంది, ఆ రొట్టెని ఇద్దరు కూడా పంచుకోవాలనుకుంటున్నారు. అదే సమయానికి ఒక గెస్ట్ వచ్చింది. చూడండి, ప్రతికూల పరిస్థితుల్లో, కష్ట సమయంలో మరి కుమారుడికి భోజనం పెట్టాలా, తను తినాలా, లేకపోతే వచ్చిన అతిథికి భోజనం పెట్టాలా? చూడండి, ఆమె ఒక సందిగ్ధ పరిస్థితి.
అక్కడ పోనీ అతను ఆమెకి చాలా ఉన్నదని కూడా ఇక్కడ లేదు. ఆమె దగ్గర ఉన్నది కొంచెమే ఉంది. ఆ సమయంలో ఆమె ఏమాత్రం కూడా మరి మరొక ఆలోచన చేయలేదు, రెండవ ఆలోచన చేయలేదు. దైవజనుడు చెప్పిన దాన్ని ఆమె విశ్వసించి విధేయత చూపించిన తల్లిగా ఉంది. దేవుని యొక్క మాటకు విధేయత చూపించింది. దేవుని యొక్క మాటకు విధేయత చూపించి దైవజనుని యొక్క మాటకు విధేయత చూపించిన తల్లిగా ఏముంటుంది. ఆ తల్లి ఏం చేసిందంటే ఒక తెలివైన నిర్ణయాన్ని తీసుకుంది, ఒక జ్ఞానయుక్తమైన నిర్ణయం తీసుకుంది. ఒకవేళ ఎవరైనా అంటే ఏమో పిచ్చిదానివా, నువ్వు నీకే లేదు, నువ్వు ఆయన వచ్చాడు దైవజనుడు వచ్చాడు, పాస్టర్కి ఎందుకు ఇస్తున్నావు, దైవజనుడికి ఎందుకు ఇస్తున్నావు, మీ దగ్గర ఏముంది, మీకే లేదంటే మళ్ళీ మీరు పరిచర్యకి ఎందుకు ఇస్తున్నారు, మీకే లేనప్పుడు దేవుని సేవకి ఎందుకు ఇస్తున్నారు అని చెప్పి బహుశా ఎవరైనా సరే ఆమెని పరిహసించవచ్చు. ఈ విధంగా ఎవరైనా చేయవచ్చు. మనకి లేనప్పుడు మనం దేవునికి ఏమిస్తాం. కొంతమంది అంటారు మాకే లేదంటే మళ్ళీ మేము దేవుని సేవకి ఏమిస్తాం, మాకే లేదంటే మరి మాకు మళ్ళీ పరిచర్యకి ఇమ్మంటారు, దేవుని సేవకి ఇమ్మంటారు, సంఘ కార్యక్రమాలకి ఇమ్మంటారు అని చెప్పి చాలా సార్లు సంఘంలో ప్రార్థన మరి దేవుని పరిచర్య కొరకు, దేవుని కార్యక్రమాల కొరకు మరి ఇమ్మన్నప్పుడు, దేవునికి సేవ కొరకు విత్తనాన్ని విత్తమన్నప్పుడు చాలా మంది సనుక్కుంటూ ఉంటారు. అనేక మంది మరి దాంట్లో పాల్గొని ఉత్సాహంగా ఇస్తూనే ఉంటారు, ఇచ్చేవాళ్ళు ఇస్తూనే ఉంటారు. కష్టపడి లేని సమయంలో కూడా ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఒక్కసారి కూడా ఇవ్వకుండా, ఒక్కసారి కూడా త్యాగపూర్వకంగా ఇవ్వకుండా సనిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇచ్చేవారిని ఇంకా కొంచెము మరి ఇంకా వెనక్కలాగే వాళ్ళు ఉంటారు. అంత మాత్రమే కాదు, ఒక గుంపులో తాము చేసుకుని మరి వీళ్ళకి పని లేదా, ఎప్పుడు కూడా మనం డబ్బులు అడుగుతూ ఉంటారు, ఎప్పుడు కూడా అది చేయమని ఇది చేయమని మనం అడుగుతూ ఉంటారని చెప్పేసి అడిగే కొంచెం గుంపు కూడా ఉంటుంది. ప్రియమైన బిడ్డలను గమనించండి, దేవుని యొక్క మాటను నువ్వు తూచా తప్పకుండా చేసినప్పుడు, ప్రియమైన బిడ్డలారా, దేవుడు మన పరిస్థితులను బట్టి కదిలేవాడు కాదు, దేవుడు మన పరిస్థితులను బట్టి కదిలేవాడు కాదు, దేవుడు మన అవసరాలను బట్టి కదిలేవాడు కాదు, దేవుడు మన యొక్క స్థితిగతులను బట్టి కదిలేవాడు కాదు, దేవుడు మనకి విశ్వాసాన్ని బట్టి కదిలేవాడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మన విశ్వాసాన్ని బట్టి కదిలేవాడు. నేను చెప్తాను, కొత్త నిబంధనలో కూడా ఒక స్త్రీ ఉంది, ఆమె కూడా తల్లే. ఆమె సురపరిగా వంశస్థురాలు, కన్నానీరాలైన స్త్రీ. ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేసింది, నా కుమార్తె బాధపడుతుందయ్యా, దయ్యం పట్టిందయ్యా, అయ్యా చాలా కష్టపడుతుంది, దయచేసి బాగు చేయంటే యేసు ప్రభు ఆమెను లెక్క చేయకుండా ఉన్నారు. 2-3 సార్లు అడిగింది ఆమె, అసలు ఏం పట్టించుకోవడం లేదు. అయినా సరే ఆమె ఏం చేసిందంటే, ఆమెకు అవసరం ఉంది, ఆమె పరిస్థితి బాగాలేదు, ఆమె ఖచ్చితంగా అవసరం ఉంది, అయినా అక్కడ కార్యం జరగలేదు. కానీ ఆ పట్టు విడవక అడుగుతా ఉంది. అడిగిన తర్వాత యేసు ప్రభు ఇచ్చిన సమాధానానికి ఆమె దీటైన సమాధానం చెప్పింది. అమంది, ప్రభువా, యజమానుడు బలం నుంచి పడే చిన్న చిన్న ముక్కలు ఒక పిల్లలు తినొచ్చు కదా అని అడిగినప్పుడు అప్పుడు యేసయ్య అన్నాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆ విశ్వాసాన్ని, ఆమెకున్న విశ్వాసమును బట్టి యేసయ్య కదిలినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, నా దగ్గర లేదు, నా దగ్గర ఏమీ లేదు, నాకు ఇవ్వనప్పుడు నేనేం చేయాలి అని చెప్పడం కాదు. ప్రియమైన బిడ్డలారా, మనకి ఇచ్చేవాడు దేవుడే ఉంటున్నాడు. ఆయన ఇవ్వకుండా మన దగ్గర ఏది ఉండదు. ఆయన విడుదల చేయకుండా మనం ఏమి కూడా పొందుకోలేము. సమస్త విషయాల్లో కూడా దీవెన కలిగినట్లుగా ఆజ్ఞాపించు దేవుడు. ఏలియా చెప్పాడు, అమ్మా నాతో దేవుడు చెప్పాడు భోజనం అవదని, నువ్వు తీసుకురా అన్నాడు. ఆమె దేవుని యొక్క మాట విన్నది. సారేపతిలో విధురాలు ఆ తల్లి ప్రియమైన బిడ్డలారా జ్ఞానయుక్తమైన నిర్ణయం తీసుకుంది. వేరేవాళ్ళు అనుకుంటారు ఇదే నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి, కానీ ఆమె మొట్టమొదటి అప్పం చేసి ఆ దైవజనుడిని తీసుకొచ్చింది. తర్వాత ఎప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో భోజనము అయిపోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ పిండి అయిపోలేదు, ఆ నూనె అయిపోలేదు. కరువు కాలం అంతా కూడా వారు భోజనం చేశారు. వీళ్ళిద్దరు కాదు, 3 భోజనం చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ ఆమె ఆ కింద తీసుకోకపోతే ఆ విధంగా ఉండేది కాదు, మరణించింది. ఆమె దేవుని యొక్క మాట విధేయత చూపించి దైవజనుని మాట విని లోబడిన తల్లిగా, మరి సరైన నిర్ణయాన్ని తీసుకుని దేవుడు చెప్పింది చేసిన తల్లిగా మనం కనబడతా ఉన్నాం. ప్రియమైన బిడ్డలను గమనించండి. మరొక స్త్రీని గురించి మనం ఈ సమయంలో చూడబోతున్నాం. లూకాసు వార్త 1వ అధ్యాయం. లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఒక స్త్రీని మనం చూస్తాం. ఈమె గురించి మనం మాట్లాడుకోకపోతే మరి ఈరోజు మనం చాలా విషయాలు మిస్ అవుతాం. ఈమె ఎవరు? అందరికీ తెలిసిన స్త్రీ గురించి నేను మాట్లాడుతున్నాను. లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఎవరి గురించి మనం మాట్లాడుతున్నాం? 46 వచనం 48 వచనంలో ఏమంటున్న మాటలు మనం చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 46, 48 వచనాలు. అప్పుడు మరి ఇట్లా నేను నా ప్రాణము ప్రభువుని కనపరుచుచున్నది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. నా ఆత్మ
నా రక్షకుడైన దేవుని యందు దేవుని యందు ఆనందించు. ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. మరియా ఇక్కడ చూస్తుంటున్నాం. కన్య అయిన మరియా దేవుని యొక్క ఉద్దేశం ఆమెకు తెలియచేయబడింది. ప్రియమైన బిడ్డలారా, ఈ తల్లి ఎవరు అంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తల్లి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనిషిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మన పాపముల నిమిత్తమై తన ప్రాణాన్ని పెట్టి మన కోసం శిలువ పైన బలి అవ్వడానికి ఈ లోకానికి రావడానికి ఎంచుకున్నప్పుడు ఆయన ఒక గర్భాన్ని కోరుకున్నాడు, ఆయన ఒక స్థలాన్ని కోరుకున్నాడు. ఆ యొక్క స్థలం ఎక్కడంటే మరి మరియ కన్య అయిన మరియ గర్భాన్ని దేవుడు ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరియ దేవుని చేత ఎన్నుకునబడింది. ఆ యొక్క సందేశం మరియ దగ్గర తీసుకొచ్చినప్పుడు అది కలవరపరిచే సందేశం. పెళ్లి కాకుండా మరి పురుషుని ఎరగకుండా మరి ఒక ప్రధానం చేయబడి త్వరలోనే పెళ్లి కాబోతుందనే ఒక అమ్మాయికి ఈ యొక్క వార్త మరి మరి ఆ యొక్క వార్త మరి చాలా భయాన్ని కలిగించేది, ఆందోళన కలిగించేది. ఇది చాలా మరి ఆందోళనకరమైన విషయం. కానీ ఆమె మరి దేవునితో మాట్లాడుతుంది. అయితే దేవుని దూత ద్వారా చెప్పాడు, దేవుని యొక్క కార్యము, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, ఇది దేవుని ద్వారా జరుగుతుంది అన్నప్పుడు ఆమె దాన్ని అంగీకరించింది. ఆమె ఏం చెప్పిందంటే, ఇదిగో ప్రభు దాసురాలను, నువ్వు నాతో చెప్పిన దాని ప్రకారము జరుగును గాక అని చెప్పేసి ఆమె అంగీకరించింది. షీ యాక్సెప్టెడ్ ద పర్పస్ ఆఫ్ గాడ్. ఆమె దేవుని యొక్క ఉద్దేశమును అంగీకరించి దాని నెరవేర్పు వరకు తాను అంగీకరించినట్లుగా చూస్తుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని ఉద్దేశమును అంగీకరించి దాని నెరవేర్పు కొరకు అప్పగించుకున్న తల్లి. దేవుని ఉద్దేశమును అంగీకరించి దాని నెరవేర్పు కొరకు తాను అప్పగించుకున్న తల్లి. ఇది చాలా ధైర్యం కావాలి, చాలా తెగింపు కావాలి. ఎందుకంటే ఇప్పుడు గర్భము భరించి మరి 10 మంది చూసినప్పుడు ఎన్నో రకాలైన మాటలు అంటారు. వాటన్నిటిని కూడా ఎదుర్కొనే ధైర్యం కావాలి, వాటన్నిటిని కూడా ఎదుర్కొనే నిలబడగల శక్తి కలిగాలి. ఆమె ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో ఆమె ఎస్ అని చెప్పింది, అవునని చెప్పింది. ప్రియమైన బిడ్డలారా, అప్పుడు దేవుడు గొప్ప కార్యం జరిగించి ఉంటున్నాడు. ఆమె దేవుని యొక్క ఉద్దేశాన్ని అంగీకరించింది, దేవుని యొక్క ఉద్దేశాన్ని అంగీకరించింది. ఈ రోజు ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క ఉద్దేశాలు పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలియచేయబడ్డాయి. దేవుడు నీ కుటుంబం ద్వారా, నీ ద్వారా ఏం చేయాలనుకున్నాడు తెలియచేయబడ్డాయి. మరి నేను కూడా ఆయనకి ఏమని చెప్తున్నావు, ఇదిగో దేవుడు నాతో తెలియజేసిన మాటలన్నీ కూడా జరుగును గాక, నేను దేవుని దాసులను, నేను దేవుని దాసురాలను అని మనం చెప్తున్నామా? మనం చెప్పినట్లయితే దేవుని కార్యాలు జరుగుతాయి. కేవలం చెప్పడం మాత్రమే కాదు, అది జరిగినట్లుగా మరియ తాను దేవునికి అప్పగించుకున్నది. ఆమె ఆ యొక్క అప్పగించిన తర్వాత ఇదిగో ప్రభు దాసురాలను, నాకు దేవుడు గొప్ప కార్యాలు చేశాడు, దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడని దేవుడిని స్తుతించడం మొదలు పెట్టింది. ప్రియమైన ఆమె యొక్క గర్భంలో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించాడు. దానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జన్మించిన తర్వాత ఆమె ఆ యొక్క మరి యేసు ప్రభుని ఆమె పెంచుతూ ఉంది. వారు ఆయన చిన్న ఉన్నప్పుడు ఆలయం దగ్గరికి వెళ్ళారు. మరి దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, అక్కడ 8వ రోజు అక్కడికి వెళ్ళినప్పుడు ప్రతిష్ఠించినప్పుడు అక్కడ సునియోను అనే వ్యక్తి ఉన్నాడు, అక్కడ అన్న ప్రవక్తలు ఉన్నారు. ఈ విధంగా వాళ్ళందరూ కూడా ప్రార్థన చేశారు. వాళ్ళు సునియోను చూసి స్తుతించాడు. ఈ విషయాలన్నీ కూడా చూస్తా ఉంది, గుర్తుపెట్టుకుంటున్నట్లుగా చూస్తా. మరి అన్ని విషయాల్లో కూడా ఆమె తన హృదయంలో భద్రం చేసుకున్నట్టుగా మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ప్రియమైన బిడ్డలారా, మరలా ఒకసారి వాళ్ళు వచ్చారు. ఆలయంకి వచ్చినప్పుడు అక్కడ యేసు, బాలుడైన యేసు ఏం చేశారంటే వాళ్ళతో పాటు తిరిగి వెళ్ళలేదు. వాళ్ళు సగం దూరం వెళ్ళిపోయిన తర్వాత మరి చూసుకున్నారు, యేసు వాళ్ళతో పాటు రాలేదని చెప్పేసి. బంధువుల దగ్గర ఉన్నాడేమో వాళ్ళ దగ్గర వెతికారు. తర్వాత తీరా చూస్తే అక్కడ కనబడలేదు. వాళ్ళు తిరిగి యెరూషలేముకి వెళ్తే అక్కడ మందిరంలో మరి అక్కడ పెద్ద వాళ్ళతో కూర్చుని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. అప్పుడు ఆమె అడుగుతూ ఉంది, కుమారుడా ఎందుకు ఇట్లా చేసావు, మేము మీ యొక్క తండ్రి మేము వెతుకుతున్నాం కదా అని చెప్పేసి అని ఒక మామూలుగా స్వాభావిక తల్లి ఏ విధంగా ఎంక్వైరీ చేస్తుంది ఆ విధంగా ఆమె అడిగితే అక్కడ యేసు ప్రభువు అంటే, అమ్మా నేను నా తండ్రి పనుల పైన ఉన్నాను అని అన్నాడు. నీ తండ్రి పనులు ఏంటి అని చెప్పేసి అని ఆమె తిరిగి మాట్లాడలేదు అక్కడ. ఎందుకంటే అనుగ్రహించబడిన బాలుడు ఎవరు ఆమె గుర్తెరిగిన స్త్రీగా ఉంది. ఆమె మాట్లాడలేదు. యేసు ప్రభు ఆయన యొక్క దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క మార్గములో ఆయన పెంచబడినట్లుగా ఆమె ప్రతి విషయంలో కూడా జాగ్రత్త తీసుకుంది. ప్రతి విషయాన్ని తన హృదయంలో భద్రపరుచుకుంది. ఆమెకు తెలుసు ఆమె ఆ యొక్క కుమారుడు లోక పాపములకు బలి అవ్వబోతున్నాడని. అంటే ఒక మహా ఉపద్రవం తన
ముందుంది, ఒక మహా కష్టం తన ముందుంది, తన పెద్ద బాధ కలిగించే విషయం ఉంది, తన హృదయంలోంచి మరి ఒక వేదనకరమైన విషయం జరుగుతుంది, ఖడ్గం దూసుకుపోతుందని ఆమెకు తెలుసు. అయినప్పటికీ కూడా ఆమె దేవుని యొక్క చిత్తంలో, దేవుని యొక్క భయములో, భక్తిలో, మార్గంలో మరి ఆ వారిని పెంచినట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ప్రతి మార్పుని ఆమె గమనిస్తా ఉంది. అయితే అతడు దేవుని చేత అభిషేకించబడ్డాడని ఆమె గుర్తుపట్టింది. దేవుని యొక్క అభిషేకం కలిగిన మరి వ్యక్తిగా అతడు ఉంటున్నాడని మరి చూడగలిగింది. వారందరూ కూడా ఒక రోజు ఒక వివాహానికి వెళ్ళారు. ఆ పెళ్లిలో ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అయిపోయినప్పుడు అప్పుడు ఈ తల్లి అక్కడ ఒక విషయాన్ని గుర్తించింది. ఈ ద్రాక్షరసాన్ని అయిపోయిన సమయంలో కార్యం చేయగలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు అనే విషయాన్ని గుర్తించిన వ్యక్తి ఎవరంటే మరియా. ఆమేన్, హల్లెలూయా. ఈ తల్లి అయిన మరియా తన కుమారుని పైన ఉన్న అభిషేకం ఎటువంటిదో గుర్తించిన తల్లి, తన కుమారుని పైన ఉన్న దేవుని ఉద్దేశాన్ని గుర్తించిన తల్లి, తన కుమారుడు ఏం చేయగలడో అని చూడగలిగిన తల్లి. ఈ రోజులో అనేక మంది తమ పిల్లలు పైన తమ పిల్లల పైన దేవుడు ఉంచిన ఉద్దేశాన్ని, తమ పిల్లల పైన దేవుడు కలిగిన ప్రణాళికను గుర్తించలేని వారిగా ఉంటున్నారు. వారు ఏం చేయగలరో వాళ్ళు గుర్తుపట్టరు. వాళ్ళ ద్వారా దేవుడు ఏం జరిగించగలరో వాళ్ళు గుర్తుపట్టరు. వాళ్ళని మరి ఏమి కూడా చేతగాని వారిగా, మరి తెలివిలేని వారిగా, లేదా ఏమి కూడా చేయలేని వారిగా వారు చూస్తూ ఉంటారు. వీళ్ళ వల్ల ఏం కాదు, వీళ్ళ వల్ల ఏం చేయలేరు, వీళ్ళు ఎందుకు పనికిరాని వారు అన్నట్టుగా చూస్తూ ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు పిల్లలను అనుగ్రహించాడు. ఆయన వారిని బలవంతుని చేతిలో బాణములుగా చేసేవాటి వాడు అంటున్నాడు. గుమ్మములతో పోరాడేవారిగా చేస్తాడు. ఎవరి కాలం ముందు కుమారులు ఎదిగిన మొక్కల్లాగా, కుమార్తెలు నగరానికి చెక్కబడిన మూల కంబముల వలె దేవుడు చేయవాడై ఉంటున్నాడు. దేవుడు నీకు ఇచ్చిన పిల్లలు వారు మరి ఎవరి కాలంలో ఎదిగేవారిగా, ఫలించేవారిగా, అభివృద్ధి పొందేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ప్రతి పిల్లల కొరకు దేవుడు గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. అయితే నీ పిల్లల పైన ఉన్న దేవుని యొక్క ఉద్దేశాన్ని నువ్వు గుర్తించాలి. నీ పిల్లల పైన ఉన్న దేవుని యొక్క అభిషేకాన్ని నువ్వు గుర్తించాలి. వారు అందులో వెళ్ళేటట్టుగా నువ్వు వారిని విడుదల చేయాలి. కొంతమంది దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క అభిషేకంలో వాడబడి, దేవుని పరిచయంలో వాడబడతా ఉంటే కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళని డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు చర్చ తిరుగుతావు, ఎప్పుడు దేవుని మందిరం తిరుగుతావు, ఎప్పుడు ప్రార్థన తిరుగుతావు, ఎప్పుడు భాషానికి వెళ్తూ ఉంటావు, ఎప్పుడు ఆ పరిచయం వెళ్తూ ఉంటావు అని చెప్పేసి అంటారు. ప్రియమైన బిడ్డలారా, చివరికి మిగిలేదు ఒకటే, దేవుని యొక్క సన్నిధి. యేసయ్య చెప్పాడు, మరియ మార్తల యొక్క సన్నివేశంలో మరియ ఉత్తమమైనది ఏర్పరచుకున్నది, అసలైనది ఇదే. ప్రియమైన బిడ్డ, ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేయాలి, వ్యవసాయం చేయాలి, ఏంటండి అన్ని చేయాలి. అయితే అన్నిటికంటే ముఖ్యమైనది దేవునితో సంబంధం. ఆమేన్, హల్లెలూయా. ఇవేది చేస్తున్నప్పటికీ కూడా దేవుని సన్నిధి, దేవునితో సంబంధము, దేవుని సేవించుట ఒక వ్యక్తి జీవితంలో ప్రాథమికమైన ప్రాధాన్యతగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మేక్ ఇట్ ఫస్ట్ ప్రయారిటీ. హల్లెలూయా. నీ పిల్లల పైన దేవుని యొక్క అభిషేకాన్ని గుర్తించు, వారి పైన దేవుని యొక్క ఉద్దేశాన్ని గుర్తించు, దాన్ని విడుదల చేయాలి. ఇక్కడ కానా వివాహంలో ద్రాక్షరసం అయిపోయింది. అయితే ఈ ద్రాక్షరసము అవసరతను తీర్చివాడు ఇక్కడ ఉన్నాడని ఆమె గమనించింది. అంతవరకు యేసుక్రీస్తు ప్రభు మరి ఏ విధంగా ఆయన తన శక్తిని కనపరచడం మనకు తెలియదు. కానీ ఆమె గమనించినప్పుడు సమయం వచ్చిందని ఆమె గుర్తించింది. ఆమె యేసు ప్రభు గారికి, అయ్యా ద్రాక్షారసం అయిపోయింది అని చెప్పంటే యేసు ప్రభు అన్నాడు, మా సమయం ఇంకా రాలేదన్నాడు. కానీ ఆమె ఏం చెప్పిందంటే, అలా అన్నప్పటికి కూడా ఆ కొంతమంది సేవకులు పిలిచి ఆయన మీతో చెప్పింది చేయండి అని చెప్పేసి అక్కడ అప్పగించి ఆమె ఒక విశ్వాసం ఎదుర్కోలు చూస్తాము. ఆమె ఏ యొక్క దర్శనాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకుందో, ఈ యొక్క శ్రమంత ఇంతకాలం కూడా ఆయన్ని సంరక్షించి ఆయనతో పాటు గడిపిన కాలంలో ఒక కీలకమైన రోజు వచ్చిందని మరి ఆమె తెలుసుకుంది. ఆయన గుర్తించింది. మరి యేసుక్రీస్తు ప్రభు ఆ దినాన నీళ్ళను ద్రాక్షరసంగా మార్చాడు. హల్లెలూయా. నీళ్ళ ద్రాక్షరసం అయిపోయింది. బైబిల్లో రాయబడింది, ఈ మొట్టమొదటి సూచక క్రియ ద్వారా ఆయన తన మహిమను వెల్లడిపరిచాడు. ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరియా దేవుని యొక్క ఉద్దేశాన్ని అంగీకరించి అది నెరవేర్పు కొరకు అప్పగించుకున్న తల్లిగా ఉంది. కానాలో ఆయన గుర్తించింది. సిలువ యొద్ద యేసుక్రీస్తు ప్రభు అప్పగించబడినప్పుడు ఆ సిలువ యొద్ద ఆమె ఉంది. ఆ ఘోరమైన పరిస్థితిలో ఆ కుమారుడు వదిలిపెట్టలేదు. యేసు సిలువ యొద్ద ఉన్న వారిలో ఎవరున్నారు అంటే
తల్లి అయిన మరియ ఉంది. అయితే అక్కడ యేసయ్య తన ప్రియ శిష్యుడైన యోహానికి అప్పగిస్తున్నాడు. ఇదిగో నీ తల్లి, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. అక్కడ అమ్మతో మాట్లాడుతున్నాడు. ఏమైంది బిడ్డరా, మరొక బాధ్యత ఇవ్వబడుతుంది, ఇక్కడ సంరక్షణ ఇవ్వబడుతుందని మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం. చూడండి, అక్కడ ఆమెకి మరి యేసు ప్రభు కుమారుని అనుగ్రహించాడు. నిజమే, యేసు ప్రభు కుమారుని అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు, ఆమె మరలా బాధ్యత అప్పగించబడతా ఉంది. ఇప్పుడు ఆమె ముందు ఒక ఆప్షన్ ఉంది. అయ్యా ఇప్పటికే ఒక కుమారుడిని పెంచి ఇలా పోగొట్టుకోవాల్సిన అవసరం మరి రోజు వచ్చింది, మరి ఇంకా నేను తల్లిగా ఇంకొకరిని చూసుకునే స్థితి నా దగ్గర లేదు అని చెప్పవచ్చండి. కానీ ఆమె ఆ కుమారుడిని స్వీకరించింది. ఆ కుమారుడు అతనిని మరి చేర్చుకున్నాడు. ఆమె అతనికి తల్లిగా ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రియమైన బిడ్డరా, ఆమె కొత్త బాధ్యతను మరి తనకిచ్చిన బాధ్యతను ఆమె విజయవంతంగా పూర్తి చేసింది. ఆ తర్వాత మరొక బాధ్యతను ఆమె అంగీకరించింది. దీనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన అంతేకాదు, ఆమె మేడగదిలో ఉంది. ఆమె హల్లెలూయా. యేసు ప్రభు నుంచి తిరిగి వచ్చిన తర్వాత ప్రియమైన తల్లి అయిన మరియ కూడా ఆ పరిచర్య బృందంలో, ఆ ప్రార్థనా బృందంలో ఉంది. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారిలో ఆమె కూడా ఉంది. దేవుని యొక్క పరిచర్య చేసిన వారిలో ఆమె కూడా ఉంది. ప్రియమైన బిడ్డలారా, ప్రియమైన దేవుడు తన ద్వారా ఏమి జరిగించాడో, ఏమి జరిగించాలనుకున్నాడో దాన్ని జరిగించడానికి ఆమె కోరుకుంది. ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడు ఏ విధంగా దేవుడు నీలో కార్యం జరిగిస్తాడో తెలియదు. దేవుడి యొక్క కార్యాలు ఎక్కడ ఆగిపోవు. మరి యొక్క పరిచర్య యేసు ప్రభుని మరి ఆమెని గర్భం ధరించడంతో అయిపోలేదు, పెంచడంతో అయిపోలేదు, శిలువ దగ్గర ఆయన మరణించడంతో అయిపోలేదు. ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత కూడా మరి పరిచర్య కొనసాగిందని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను దేవుని యొక్క ఉద్దేశాన్ని అంగీకరించి ఆయన యొక్క కార్యాలు మన జీవితంలో నెరవేర్చుకున్నట్లుగా మనం అప్పగించుకున్నట్లయితే నీ పరిచర్య నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. నేను స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, చివరిగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. 2 తిమోతి పత్రిక 3:5 అక్కడ ఇద్దరు తల్లుల గురించి రాయబడింది. మరి వారెవరు? తిమోతితో పౌలు భక్తుడు అంటున్నాడు, నీకున్న విశ్వాసం ఎవరి నుంచి వచ్చింది? 3వ వచనం 5వ వచనం 3వ వచనం చదువుకుందాం. 2 తిమోతి 1:3-5 మనం చదువుకుందాం. నా ప్రార్థనలు యందు ఎడతెగక నేను జ్ఞాపకం చేసుకునొచ్చు, నీ కన్నీళ్లను తలుచుకుని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నేను చూడవలనని రేయింబగలు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసం జ్ఞాపకం చేసుకుని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవైన లోయలోను నీ తల్లి అయిన యునీకలోను వసించెను. అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. తిమోతితో మాట్లాడుతున్నాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు. నీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. దేవుడు నీలో వచ్చిన విశ్వాసాన్ని బట్టి దేవుడు కృతజ్ఞత కలిగి ఉన్నాను. ఈ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది అంటే నీ అవ్వయైన లోయలోను, అదేవిధంగా నీ తల్లి అయిన యునీకులను ఉంది. అదే విశ్వాసం, అదే భక్తి నీలో కూడా ఉంది. చూడండి, భక్తి విశ్వాసములను తమ తదుపరి తరానికి అందించిన తల్లులు కనబడుతున్నారు. తమకున్న విశ్వాసము, దేవుని పట్ల తమకున్న భక్తి, దేవుని పట్ల తమకున్న విశ్వాసాన్ని తమ బిడ్డలకు మరి వారసత్వముగా అందించిన తల్లులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీవు ఏదైతే కలిగి ఉన్నావో అదే నీ పిల్లలకి ఇవ్వగలవు. కాబట్టి నువ్వేం కలిగి ఉన్నావో అని దాన్ని బట్టి నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. నువ్వు మంచితనం లేకుండా నీ పిల్లలకు మంచితనం రాదు. నువ్వు దేవునికి ఇవ్వకుండా నీ పిల్లలు దేవునికి ఇచ్చేవారుగా కాదు. నువ్వు ప్రార్థన చేయకుండా నువ్వు పిల్లలు ప్రార్థన చేసేవారుగా కాదు. నువ్వు వాక్యం చదవకుండా నీ పిల్లలు వాక్యం చదివేవారుగా ఉండరు. నువ్వు దేవుని పరిచయం చేయకుండా నీ పిల్లలు దేవుని పరిచయం చేసేవారుగా మారరు. నువ్వు దేవుని వెంబడించకుండా నీ పిల్లలు దేవుని వెంబడించేవారుగా ఉండరు. నువ్వేదైతే కలిగి ఉన్నావో దాన్ని మాత్రమే నువ్వు ఇవ్వగలవు. నీ దగ్గర లేని దాన్ని నువ్వు ఇవ్వలేవు నీ పిల్లలకి. కాబట్టి ఈ రోజు ప్రియమైన బిడ్డలారా, ఏమి వారసత్వంగా ఇస్తుంటున్నారు? డబ్బునా, పేరునా, ప్రఖ్యాతినా, లేకపోతే దైవిక గుణాలనా? ఏది నిలబడుతుంది? దైవిక గుణాలు నిలబడతాయి. ప్రియమైన బిడ్డలారా, దేవుని విశ్వాసము, భక్తి, ప్రేమ, ఈ మంచితనము, ఇవన్నీ కూడా నువ్వు పిల్లలకి నువ్వు వారసత్వంగా ఇవ్వాలి. తదుపరి తరానికి నువ్వేమందించాలంటే నీలో ఉన్న భక్తిని, నీవు దేవుని అనుసరించే తీరుని వాడు చూసి దాన్ని వెంబడించాలి. ఇక్కడ పౌలు గట్టిగా సాక్ష్యం ఇస్తుంటున్నాడు. ఏమనంటే, తిమోతి
నీకున్న విశ్వాసము, నీకులో ఉన్న భక్తి, ఇది మీ అవ్వలోను మీ అమ్మగారిలోనూ ఉంది. అదే విశ్వాసం నీలో నాకు కనబడతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన బిడ్డారా, మనం ఏదైతే కలిగి ఉన్నామో దాన్ని అందించాలి. మనం ఒకలాగా, మన పిల్లలు ఒకలాగా కాదు. దాని పట్ల మనం బాధ్యత తీసుకోవాల్సిన వారం అంటున్నాము. మనము పట్టింపు కలిగిన వారమా గలవారంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ప్రియమైన బిడ్డారా, అనేక మంది తల్లులు మనం చూస్తాం. ఈ సమయంలో యాకోబు గురించి మనం ధ్యానం చేస్తాం, అన్నా గురించి మనం జ్ఞాపకం చేస్తాం, సారేపతిలోని విధవరాల గురించి మనం ధ్యానం చేస్తాం, మరి యేసు తల్లి అయిన మరియ గురించి మనం ధ్యానం చేస్తాం. అదేవిధంగా లోయి, అది యూనిక్ అయిన స్త్రీల గురించి మనం మాట్లాడాం. అనేక మంది తల్లులు వారు కానీ మన సమయంలో ప్రియమైన బిడ్డారా, వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే దేవుని పట్ల, దేవుని యొక్క ఉద్దేశాల పట్ల వారు దేవుడితో వారికి తమ జీవితాన్ని కరివేసుకున్నారు. కాబట్టి మనం చెప్పబడిన బిడ్డలు అందరూ కూడా వారు ఏదో రీతిగా వారి దేవునితో సంబంధం కలిగి ఉన్నారు. వారి దేవుని యొక్క మార్గాల పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు. వారి దేవుని కార్యాల పట్ల నిబద్ధత కలిగి ఉన్నారు. వారి దేవుడు జరిగిస్తున్న కార్యాలకి తమ యొక్క మద్దతును తెలియజేశారు. దేవుడు భూమి మీద ఏదైతే చేయాలనుకున్నాడో దానిలో వారి పాలుభాగస్తులుగా వాళ్ళు ఉన్నట్టుగా చూస్తున్నాం. అందుకనే ఈ పాయింట్ చాలా కీలకమైంది. మనం ధ్యానం చేసిన తల్లులందరూ కూడా దేవుడి ఆయన జరిగిస్తున్న కార్యాలకి వారు తాము పాలుభాగస్తులుగా ఉన్నారు. దేవుడు మోషే ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించాలనుకుంటున్నాడు. దాన్ని కన్నా స్త్రీగా, ఆ యొక్క మోషేని కన్నా స్త్రీగా మనకి యాకోబు కనబడతా ఉంది. దేవుడు మరి ఇశ్రాయేలు జాతిని ఒక మరో కీలకమైన మలుపు తిప్పుతున్నాడు. ఆ కీలకమైన నాయకుడిగా సమూయేలు ఉన్నాడు. ఆ సమూయేలు కన్నా స్త్రీగా హన్నా కనబడతా ఉంది. ప్రియమైన బిడ్డలారా, దేవుడు తన యొక్క సేవకుడైన ఏలియాను పోషించాలనుకున్నాడు. ఆ యొక్క పాత్రలో, దాంట్లో దేవుడితో పాలుభాగస్తురాలుగా పార్ట్నర్షిప్ లో ఎవరు కలుసుకున్నారంటే సారేపతిలోని విధవరాలు కలుసుకుంది. దేవుడు మానవులందరినీ రక్షించడానికి దేవుడు ఈ భూమి మీదకి నరావతారిగా రావడానికి ఇష్టపడ్డాడు. అయితే దాంతో పాలుభాగస్తురాలుగా ఎవరు జాయిన్ అయ్యారంటే మరియా అనే స్త్రీ జాయిన్ అయ్యింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు తన సంఘాన్ని విస్తరింప చేయాలని ఆసియా ఖండంలో దేవుడు ఇచ్చినప్పుడు మరి ఆ యొక్క విశ్వాసం, భక్తి, ప్రేమలను ఎవరు అనుగ్రహించారంటే పార్ట్నర్షిప్ ఎవరంటే తదుపరి తరాన్ని మరి లేపడంలో, తరబేది చేయడంలో లోయి, అదేవిధంగా యూనికే దేవుని యొక్క పరిచర్యలో వారు పాలుభాగస్తులుగా ఉంటున్నారు. ప్రేమించిన బిడ్డారా, ఈ రోజు దైవికమైన తల్లులు సామెతల 37వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా మరి ఆమె కుమారులు ఆమెను ధన్యురాలందరూ, ఆమె పెరిమిటి ఆమెను పొగుడుతాడు, ప్రశంసిస్తాడు. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశాలను అర్థం చేసుకుని, దేవుని చిత్తం కొరకు ప్రార్థన చేసి, దేవుని యొక్క కార్యములు జరిగినట్లుగా అప్పగించుకుని దేవునితో పాటు జత కలిసే తల్లులు వారు నిజంగా ఎంతో ప్రశంసనీయమైన వారు. అటువంటి తల్లిగా ప్రతి తల్లి ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. ఈ రోజు ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు కూడా, మీరందరూ కూడా దేవుడు మీ పట్ల కూడా ఇదే చిత్తం కలిగి ఉన్నాడు. మరి దేవుని యొక్క వాక్యాన్ని అనుసారంగా మన జీవితాలను అప్పగించుకుని మన కుటుంబాన్ని దేవుని యొక్క మహిమార్థమై కట్టడానికి దేవునితో పాటు కలిసి జత కట్టాలని నేను ప్రభు నామంలో మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. వాక్యం మీద ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధులైన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో ప్రభా బైబిల్ గ్రంథంలో ఉండే కొంతమంది తల్లుల గురించి మేము ధ్యానం చేశాం. వీరు తండ్రి విశిష్టమైన వారిగా నీవు భూమి మీద ఏదైతే జరిగించదలుచుకున్నావో దానితో జత కట్టిన వారిగా, అది జరగడం కొరకు తమను తాము అప్పగించుకునే వారిగా కనబడుతున్నారు. తండ్రి, తమకు తెలియకుండానే వారు చూపించిన విధేయత, వారు చూపించిన విశ్వాసము, వారు నిన్ను వెతికిన విధానము, వారు అప్పగించుకున్న విధానము, వారు నీతో పాటు జతకట్టిన విధానము తండ్రి, అద్భుతమైన కార్యములు ఈ లోకంలో జరిగినట్లుగా చేసి వారి సంతానము తండ్రి వారి కోసం జీవించలేదు. వారి సంతానం తండ్రి కేవలం వారి కుటుంబం కొరకు బతకలేదు, వాళ్ళ ఇంటి కోసం బతకలేదు తండ్రి. ప్రపంచానికి దీవెనకరంగా మారారు తండ్రి, లోకానికి ఆశీర్వాదకరంగా మారారు ప్రభా. అయ్యా ప్రభు, అటువంటి పిల్లలుగా మా పిల్లలు ఉండనట్లుగా ఈ రోజు ప్రతి తల్లిని దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిలో ప్రభా నీ కార్యం జరిగించి మీరు మేలు చేసి అయ్యా అభిషేకించి ప్రభా గొప్ప గొప్ప కార్యాలు చేసేవారిగా తండ్రి, నీకు అప్పగించుకునేవారిగా తండ్రి, ప్రార్థించేవారిగా, విశ్వసించేవారిగా అయ్యా, త్యాగపూర్వకమైన తండ్రి క్రియాశీలకంగా పనిచేసేవారిగా తండ్రి, మీ నామంలో తండ్రి ప్రభా తండ్రి నిన్ను మహింపరచడం ఉన్నట్లుగా ప్రతి తల్లికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తాను. యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థన చేసి అడుగుతున్నాము తండ్రి.